కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాటచరన్ మరుద్రయదవీయ ప్రేషిత ఉజ్జచ్చదోదంచత్కీటకృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమా ఫలస్ఫాయత్వటక్ష్మాజమున్. పూర్వం శ్రీ విష్ణుమూర్తి వామనావతార సమయంలో భూలోకంలో నివసిస్తూ ఉండగా విష్ణుమూర్తి ఉండే స్థలానికి మూడామడల దూరంలో ఒక చిన్న పల్లె. ఆ పల్లెలో దాసరి ఒకడు ఉండేవాడు. పూర్వజన్మంలో ఆయన చేసిన పుణ్యాల ఫలంతో అతనికి విష్ణువులో అధిక భక్తి అలవడింది. నిత్యం అతడు వేకువలో మేలుకొని మంగళకైసికి రాగంతో శ్రీహరిని కీర్తించేవాడు. అటువంటి మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలా ఉండి స్వజాతి ఆచారాన్ని అవలంబించే పరిశుద్ధ హృదయం కలిగిన మాలదాసరి వృత్తాంతం ఆముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయల రచనలో షష్ఠాశ్వాసంలో విష్ణుమూర్తిని ఉద్దేశించి చేసిన ఈ ప్రార్థనతో ప్రారంభమైంది. శ్రీకారి కృపార్ద్రేక్షణ వైకుంఠ అకుంఠ భక్తవరద పదాబ్జాస్తోకమరందాయిత గంగా కాకోదర నగోదయస్థ పతంగా. సంపదను చేయునదైన కరుణచేత తడిగలిగిన చూపు కలవాడా, వికుంఠాదేవి యొక్క అపత్యమా, భంగము లేనివాడా, భక్తులకు వరములనిచ్చువాడా, కమలముల వంటి అడుగులకు బహుళమైన మకరందము వలె ఆచరించుచున్న గంగానది కలవాడా, శేషశైలమనడి పొడుపుమలయందు ఉన్నట్టి సూర్యుడా. కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తుడు ఈల మునువాడు వామనతనే వసింపను పుణ్యభూమి అందులకొక యోజనత్రయపు దూరపుటూరవసించి బ్రాహ్మవేళల చనుదెంచి పాడు మము లాలస మంగళనామ కైసికిన్. నా భక్తుడొకడు మాలదాసరి ఉండెను. వాడు పూర్వము వామనావతారమును నేను వసించిన పుణ్యాశ్రమమునకు మూడామడల దూరమున ఒక గ్రామములో వసించుచుండి ప్రతిదినము బ్రాహ్మముహూర్తమున ఇచ్చటికి వచ్చి నా స్తోత్రములు మంగళకైసికి అను రాగమునను పాడుచుండును. అహరహంబు ఆ మహాత్ముడు ప్రతిదినము ఆ మహాత్ముడు జాచ్యుచిత చరిత్రమమ ప్రీత్యర్థంబూది తనదు హృదయము శుచితా నిత్యంబుగా తత్తను సాంగత్యము మసిపాత మానికం వయ్యొదుగన్. నా ప్రీతి కొరకు తన మాలజాతికి ఏర్పడిన ధర్మమే ఆచరించుచు మనస్సును ఎప్పుడునూ శుచిగా ఉంచుకొని తనకు ఆ మాలదేహము మానికమునకు దానిని ముడిచిన మసిపాత ఎట్లో అట్లే ఏ దోషమును చేయనేరనిదై ఉండగా చమురైన తోల్కుబుసంబుటెక్కియును ఇత్తడి శంఖచక్ర కుండలములమరా దివెదారి కొమ్ము తోల్తిత్తియు జోడమ్ము మెడమీది మొగలాకు గొడుగుతనరా మత్పాదరక్షయు మావు పెన్వెరక కుట్టిన యోటి తిపిరి దెండయును మెరయా చిటితాళములు సంకపుటిక నొక్కొక మాటు గతిరయంబున తాకి కలసి మొరయా వలుదవనమాల కంటెయు మలిన తనువు పట్టె తిరుమన్ను బెదరు కెంబుట్టు చూపు పసుపు పొడి తోలు వల్లంబు నెసక మెసగ వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు. మాలదాసరి యొక్క పరికరమును వర్ణించుచున్నాడు. విష్ణుభక్తుడైన మాలవాడు చమురు తగిలిన తోలు చొక్కాయును టోపీయును శంఖప్రతిమతో ఒకటియు చక్రప్రతిమతో ఒకటియుగా ఇత్తడితో చేయబడిన చెవికమ్మలు ఒప్పుచుండగా దీపస్తంభంబును చర్మపు సంచియు ములికిలేని బాణమును
మెడ మీద మొగలియాకు గొడుగు ఒప్పగా నా పాదుకయు గుర్రపు నిడుద వెంట్రుకతో కుట్టినట్టి చీలిన అల్పపు కిన్నెరయును ఒప్పుచుండగా మ్రానితో చేసిన చిన్న తాళములు చంకలో వ్రేలుచున్న బుట్టకు అప్పుడప్పుడు నడక వడిచేత తగిలి ఒక తాళపు కొయ్యతో ఇంకొక తాళపు కొయ్యగూడి శబ్దించుచుండగా పెద్ద పెద్ద తులసి పూసల తావళమైన కంఠహారమును నల్లని దేహమును తిరుమణితో వెడల్పుగాను దళముగాను ధరించిన పట్టెవర్ధనంబును ఎరుపు తేరుచున్న బెదరు దృష్టులను పసుపు పొడిగల తోలు సంచియు ఒప్పారుచుండగా నన్ను కొల్చుటకు వచ్చుచుండెను. గండాభోగములన్ ముదశ్రులహరుల్గప్పన్ నుతుల్పాడి ఆ దండన్ వ్రేగులుడించి భక్తి జనితోద్యత్తాండవం మాడు ఆ చండాలేతరశీలుడు ఉత్పులకుడై చాండాలి కన్మీటుచున్ గుండుల్ నీరుగా ఎండగాలి పసితాకున్ చూడగా ప్రాణమున్ గండాభోగములన్ ముదశ్రులహరుల్గప్ప నుతుల్పాడి. జాతి చేత చండాలుడైనను ఉత్తమోత్తముల యొక్క ఆచారమందు ఉన్నట్టే ఆ దాసరి ప్రతిదినము తన బరువులు ఆ చెంతను దింపి ఎండను గాలిని ఆకటిని తలంపక మధ్యాహ్నము వరకు ఒడలంతయు గగుర్కొనుచుండగా రాలు కరుగునట్లు తన చండాల వీణను వాయించుచు ఆనంద బాష్పములు చెక్కిళ్లను నిండుగా కమ్మివేచుచుండగా ఆ స్తోత్రములు పాడి భక్త్యుద్రేకముతో తాండవమాడును. అట్లు తడవుగొల్చి సాష్టాంగమెరగి గర్భమంటపి కడిగిన కలక జలములోని రాతొట్టి నిండి కాలువగ చాగి గుడి వెడలి వచ్చునది శూద్రుడిడగ గ్రోలి. ఆ ప్రకారముగా చాలాసేపు నన్ను సేవించి 8 అంగములు నేలకు తగున్నట్లుగా మ్రొక్కి గర్భగృహమును కడిగిన మలినోదకమును గుడిలోపలి రాతి తొట్టి పూర్తి అయి కాలువగా పారి గుడి నుండి వెలికి పారుచున్నట్టి దానిని శూద్రుడి ఇడగా త్రాగి అతడు ముఖ్యజాతిగని అంతనపాయుచు ఎండగాలినెంతో తడవున్ ప్రసాద వినియోగము వార్చి వసించుచున్ త్రివర్ణేతర జాతి మెచ్చిదయనిడ్డ ప్రసాదము దండె సాచి శ్రద్ధాతిశయంబునన్ వినతి నంది భుజించు కొనుంతదంబువున్ అతడు ముఖ్య జాతి గని అంతనపాయుచు. ఆ దాసరి బ్రాహ్మణాది ఉత్తమ జాతి వారిని చూడగానే దూరముగా పోవును. ఎండను గాలిని తలంపక ఎంతసేపైనా ఉండి స్వామి ప్రసాదము వినియుక్తమగునందాక వేచియుండి పిమ్మట ద్విజేతరుడు ఎవడేని ఇతని భగవద్భక్తికి మెచ్చి తా తెచ్చుకున్న ప్రసాదములో దయచేసి పెట్టిన కొంత తన కిన్నెరను చాచి దాని మీద నుంపించి ఆయనకు మ్రొక్కి స్వీకరించి విశ్వాసపూర్వకముగా సాపడి ఆ ప్రసాదదాత ఇచ్చిన తీర్థమును త్రాగును. ఇట్లు తన దివాకీర్తిజని నగు పరమార్తి నైత్యంబు సకల జన సోచ్యంబుగా గుడిలాపరా తూపరాణి కడ నిల్చి బహిరావరణ ప్రదక్షిణంబ కావించి ప్రొద్దెక్క నిజ పక్కణంబునకున్ పోవుచుండున్ ఇట్లుండి ఒక్కనాడు. చండాల జన్మము చేత సంప్రాప్తమైన మిక్కుటమైన ఇబ్బంది చేతనైన నీచత్వము వ్యక్తము అయ్యేటట్టుగా కోవెల యొక్క జలనిర్గమద్వారమును మూయు నీరు వెలువడు తూమునొద్ద నిలవంబడి ఉండి బయటి ప్రాకారమును మాత్రమే వలగొని ప్రొద్దు ఎక్కగా తన మాడవాడకు బయలుదేరను. అద్దమరే యద్దాసరి అద్దండ బిడాలగాహితాలయ కృకవాకు దండరవము వినిచను ప్రొద్దాయనటంచు పాడబోవుచు త్రోవన్. అద్దమరేయి అద్దాసరి అద్దండ బిడాలగాహిత ఆలయ కృకవాకు దండరవము వినిచను ప్రొద్దాయనటంచు పాడబోవుచు త్రోవన్. అర్ధరాత్రంబున ఆ సమీపమున పిల్లి చేత చొరబడిన ఇంటిలోని కోళ్ల యొక్క బిగ్గరైన కూతను విని స్వామి సేవకు తరలువేళ అయినదని తలంచుకొని నా స్తుతులు పాడుటకై మార్గమందు బయలుదేరను.
మరులు తీగమెట్టి ఇరులన్న ఓయని ఎడుత మిశ్రన్ కాడుపడి పొలంబులెల్ల తిరిగి తూర్పు తెల్లనౌతరిన్ ఒక్క శూన్య గహన వాటి చొచ్చి చనుచు. మరులు తీగమెట్టి ఇరులన్నన్ ఓయని ఎడుత మిశ్రన్ కాడుపడి పొలంబులెల్ల తిరిగి తూర్పు తెల్లనౌతరిన్ ఒక్క శూన్య గహన వాటి చొచ్చి చనుచు. మరులు మాతంగి తీగను త్రొక్కి ఓ చీకటి అని పిలిచినా ఏమీ అని బదులు పలికినట్టు చీకటి రాత్రి యందు దారి తప్పి దిగ్భ్రమగొని పొలంబులెల్ల తిరిగి తూర్పు తెల్లవారే సమయానికి ఒక నిర్మానుష్యపు అడవి ప్రదేశంలో వెళుతున్నాడు. ఇడిసిన ఇడుపుల ఎడల పొట్రేనుత్తరేనుగ సెంద కోరింద పొదలాగా కెడసిన గరిసెల క్రిందలాగల కృషి అదవ కాపురముండు నాకుతతుల సగము దుమ్మున పూడి చిగిరింతవామూయ పెరిగిన నూతి పాతర బొరియలాగా చీమలు ప్రాలీడ్వ చివికిన వెలుగు పట్టున పండి ఎండి కృంగిన కునుకుల బెంట దొగ్గళ్లలో కడుపంటి శ్మశ్రుచలనముల గృక్కు జీర్ణోతువుల పొలంపు దుండుగల మళ్ళయౌరుల తూలిరాడు చిక్కునే తాళపాడరు సీమ జనుచూ. ద్వార పార్శ్వములు కూలిపోగా ఆ చోట పొట్టిరేగులు కసివెందలు కోరిందలు పొదలుగా బలిసినవి. గాదెలు పడిపోగా వాని క్రింద బొక్కలలో ఆకట నకనకంబడుచు పందికొక్కులు తత్కాలమునకు కాపురముండినవి. బావులును పాతగోతులును దుమ్ముపడి సగము పూడిపోగా వాని నోళ్లకు మూతగా చిగిరింత పెరిగియుండినది. చీమలు గునుకు వరిగింజల నీడ్చుకొని పోవు దారిలో సారము చచ్చిన కంచెల తావున ఆ గునుకు గింజలు పడి మొలచి వెన్నులు పెరిగి పండి ఎండి రాలి అణగిపోయినవి. పెంటల మీద పెరిగిన తొగ్గలి చెట్లలో ముదిపిల్లులు ఆకట నొగిలి కడుపంటుకొనిపోయి మీసాలను కూడా కరపక పడి ఉండినవి. పొలములున్న తావుల గాదము పెరిగినది. మళ్లలో ఔరుదుబ్బలు మెండుకొన్నవి. ఏతాలు నాశమై అవి ఉండిన తావులందు వాని రాడులు మాత్రము మిగిలి ఒరిగిపోయి ఉండినవి. అట్టి పాడు ప్రదేశములో ఆ దాసరి పోవుచుండెను. అపమార్గత నరుగుచు మార్గపుధా మార్గవపు కంటకంబుల కాళ్ళన్ విపరీతత నూడ్చుచు నేరుపునన్ పల్లేరులీడ్చి త్రోయుచు జనుచున్. అపమార్గత నరుగుచు మార్గపుధా మార్గవపు కంటకంబుల కాళ్ళన్ విపరీతత నూడ్చుచు నేరుపునన్ బల్లేరులీడ్చి త్రోయుచు జనుచున్. దారి తప్పి నడుస్తూ ఉత్తరేనికాయలు కాళ్లను పట్టుకొనగా వానిని ఎదురుగా తుడిచిన తెగునుగావున విపరీతముగా తుడిచివేచుచు అట్లే పల్లేరుకాయలు కృచ్చుకొన్న ఉపాయముగా తొలగించుకొనుచు పోవుచుండెను. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాటచరన్ మరుద్రయదవీయ ప్రేషిత ఉజ్జచ్చదోదంచత్కీటకృత వ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమా ఫలస్పాయత్వటక్ష్మాజమున్. ఆ విష్ణుభక్తుడు అట్లు పోవుచుండగా అతనికి పెద్ద మర్రి చెట్టు ఒకటి కనిపించెను. దానికి 2 క్రోసుల నిడివిగల ఓడలు దిగియుండెను. వాని పైభాగము నుండి కొమ్మలు మొలచినవి, ఆ కొమ్మల నుండి కొమ్మలు మొలచినవి. ఈ మహాసముదాయములో గాలి చరించుచుండినది. దాని వేగము చేత చెట్టు నుండి పురుగులు దొలిచిన గీరలతోడి ఆకులు ఎగిరిపోయి దూరమున నడతెంచుచున్న తిరువరల కడను పడుచుండును. వారు ఈ చెట్టునందును బ్రహ్మరక్షస్సు ఉన్నదను ప్రతీతి ఎరిగి దీనిని దరియక దూరముగా పోవుచుందురు. అందువలన ఆ ఆకులలోని ఆ గీరలు, అయ్యా మీరు నా కడకు రాకుడు, నా యందు బొమ్మరాకాశి ఒకడున్నాడు, వాడు మిమ్ము భక్షించును అని ఆ తెరువరులకు ఆ మర్రి వ్రాసిన హెచ్చరిక జాబులో అని తలంపదగి ఉండెను. మరియును అందువలనే
అట్లు హెచ్చరించి రానియ్యకుండా ఆపి వారి ప్రాణమును గాచిన మహాపుణ్యంపు ఫలములో అనునట్లుగా చెట్టు నిండా లెక్కలేని పండ్లు ఒప్పుచుండెను. కాంచి ఆతడొక్క కాలిత్రోవయునంతగాంచి అందు తెరువుగాంచి నదియ పరమలబ్ధిగాన త్వరితం పుగతిన్ అవ్వటావనీజమంతనంతగదిసి. ఆ దాసరి ఆ మరిని చూసి అంతటా ఒక కాలిడొంకను కూడా గాంచి ఆ పాడుసీమలో దారి దొరుకుటయే ఉత్కృష్టమైన లాభముగావున వడితో కూడిన నడకచే ఆ మర్రి చెట్టును క్రమక్రమముగా సమీపించి ఎలనీటి బొండలంబులు బోలె మెదడెల్ల జుర్రివేచిన డొల్లు పుర్రెగములు నెరచిగీరిన జీరలేర్పడతుదముట్ట చీకిన నులి పచ్చికి కసములు దొనదొనయను నీగె తుట్టెల రూపేరు పడక క్రంపలను వ్రేలెడు గరుసులు దూళ్ళ మక్కెక్కి మంగళ్ళ తిప్పలు రేగువడువున గాలినాడెడు నెరకలు తునిసిన నరాంగకముల పొత్తులను గమిచిపోక ఒండొంటితో పోరి పీకులాడు శ్వాపదంబులు పదహతి వ్రస్సివలుచు వరుగు తరచగుమురు త్రోవనరిగి ఎదుట. ఆ దాసరి ఆ దుర్గంధపు దారిలో ఆ మరిని దర్శనం. దాని నిండా ఎలనీటిని త్రాగి మేగడ వంటి లేత కొబ్బెరను గీకి గీకి తిని పారవేచిన టెంకాయ ఒండ్లముల వలె లోని మెదడంతయు జుర్రి పారవేచిన పునుకలు మెండుగా పడి ఉండినవి. అట్లే పండ్లతో మాంసమును నిశ్శేషముగా గీరి గీరి తినగా అయిన జీరలతోడి ఎముకలు ఇంకనూ పచ్చి అంతయు ఆరనివి ఉండినవి. ఈగల తుట్టెలు దొనదొనయని క్రమ్ముకొని క్రిక్కిరిసి ఉన్నందున స్వరూపమే కంటికగపడని పచ్చితోళ్లు కంపల మీద వ్రేలుచుండినవి. భక్షితులైన నరుల తల వెంట్రుకల తిప్పలు ధూళిచే ధూమ్రవర్ణములై గాలికి రేగుచూ ఆడుచుండినవి. ఆ చలనము మంగళవాండ్రు గొరిగిన తల వెంట్రుకలను ఒక్కొక్క చోట తిప్పలుగా వేచినా అవి గాలికి రేగిన ఎట్లుండునో అట్లుండెను. అక్కడక్కడ నరుల అవయవములు త్రుంగి పడి ఉండినవి. వానిని ఘాతుక మృగములు 2-3 చేరి కరుచుకొని పోవుట్లో ఒక్కొక్కటియు తానే అపహరింపకడంగి కడమవానితో పెనుగులాడుచుండినవి. ఆ పోరాటములో వాని కాళ్ల త్రొక్కుడిచే నలిగిన ఎండు మాంసపు తునియల నుండి దుస్సహ దుర్గంధం ఉప్పతిల్లుచుండినది. ముంగాళ్ళ జాగి పై మృత్యు చూపులు పర్వ బొమికలెత్తుచు పారిపోవు సునులా పలల తోరణములు బట్టి బిట్టెగయ శాఖాధూతి నెగయు కంకముల రొదల అడ్డంబు తిరిగి తలాహతి బడి రొండి హస్తంబులిడి అంగలార్చు కపులా డబ్బాటుమై నొక్కెడలు సూపి అవిమాయ నడగ వేరెడ చూపు వ్యాపృతులను కని ఎవడో ఒక్కరుండిందుగలడు వాడు నరుడుగాడు ఇంధనాధికాహరణమునకు వేళయునుగాదు పొలగాలి వీచె తెరువునెడ పనుచు జాలిగొని సంశయించు వేళ. ఆ చెట్టుకడ ఆడుకుక్కలు దొంగచూపులతో ఊర్ధ్వముగా ముందరి కాళ్ళు చాచి ఎముకలను కరచుకొని పారిపోచున్నవి. గ్రద్దలు మాంసఖండముల తోరణములను అపహరించుకొని తటాలున ఎగసిపోవుటలో కొమ్మదెబ్బ తగులగా రొదపెట్టుచుండినవి. కొమ్మల మీద క్రోతులు అడ్డము వచ్చి వెనుక నుండి అరచేతి వ్రేటును పొంది 2 నడుముల పక్కను 2 చేతులు ఉంచుకొని ఏడ్చుచుండినవి. ఉన్నట్టే ఉండి చెట్టున కొన్ని చోట్లు కంటికి అగపడినట్లుగాను మరలా అవి అదృశ్యములై వేరు చోట్లు అగపడినట్లుగాను ఏవో వ్యాపారములు జరుగుచుండినవి. దీని నెల్లను పరికించి ఆ దాసరి తన మనస్సులో ఈ చెట్టున ఎవడో ఉన్నాడు, వాడు నరుడు కాడు, ఒకవేళ ఆకులు కట్టియలు కొనిపో వచ్చినవాడుగా ఉండునా అనుటకు ఇది అందుల వేళ కాదు. పైగా మాంసపు గాలి వీచుచున్నది. నేను పోవలసిన దారి దూరమందున్నది. మృతమర్చురెంటాన నిడ్డజాలక నెత్రురంజిల్లు పెను పొట్ట ముంజివాని పల్లచీమల వక్రభల్లాతకియుబోలె ఎర్రదుప్పటి నొప్పు కర్రెవాని
వ్యత్యస్త హస్తిమస్తాభ పాయగు గడ్డమును దంష్ట్రికలు బొల్చు మొగము వాని కడు తుర్లనిడు తుట్టెగతి చోగ లో పాండురతమించు కపిల కూర్చెంబువాని నెరకు తెరువరిగన శాఖలెక్క జారు ప్రేవు జందెంబు కసరిపై బెట్టువాని వ్రేలుడగు బొజ్జగల బురగాలివాని చెంబు తలవాని నవటుక చెంబువాని మృతమర్చురెంటాన నిడ్డజాలక నెత్రురంజిల్లు పెను పొట్ట ముంజివాని మృతమర్చురెంటాన నిడ్డజాలక నెత్రురంజిల్లు పెను పొట్ట ముంజివాని పల్లచీమల వక్రభల్లాతకియు పోలే ఎర్రదుప్పటి నొప్పు కర్రెవాని వ్యత్యస్త హస్తిమస్తాభ పాయగు గడ్డమును దంష్ట్రికలు పొల్చు మొగము వాని కడు తుర్లనిడు తుట్టెగతి జోగలో పాండురతమించు కపిల కూర్చెంబు వాని ఎరకు తెరువరి గణశాఖ లెక్క జారు ప్రేవు చందంబు కసరిపై బెట్టువాని వ్రేలుడగు బొజ్జగల బురగాలివాని చెంబు తలవాని నవటుక చెంబువాని. చచ్చిన నరుని గోచీగా పెట్టుకోగా పొడవు చాలనందున నెత్తురుతో ఎర్రనవుతున్న నూతిగోడ వంటి మొలత్రాడు కలవాడు, పాటల వర్ణము గల వంపు గింజల జీడి చెట్టు వలె రక్తవర్ణమైన కప్పడము చేత నల్లనివాడును, తలకిందు చేయబడిన ఏనుగు తల తీరుతో 2 పిండములుగా నేర్పడిన చిబుకమును కోరలను పోల్చు మగమువానిని, కందిరీగల యొక్క నిడుద గుమివలే శ్వేత పీత వర్ణము అతిశయించినట్లుగా గోరోచన వర్ణపు శ్మశ్రువులు అనగా గడ్డాలు మీసాలు కలవాడు, తిండికై మార్గస్థుడెవడేని అటువైపు వచ్చుచున్నాడేమో కనుగొనుటకు కొమ్మలు భ్రంశమొందిన పేగుల జన్నిదమును కోపించి భుజము మీద మరల ఉంచుకొనుచున్నవాడును, వ్రేలుచున్నట్టిదియగు పొట్టగల శ్లీపదము కలవాడును, బురగాలివానిని, చెంబునాకారపు శిరము కలవాడును, పెడతల యందు తల వెంట్రుకలు కలవాడు అయినటువంటి బ్రహ్మరాక్షసుడొకడు కనిపించాడు. కండ కన్నులవాని ఆకటను బండతిట్ల భేతాళికల సారె తిట్టువాని నగగరిమవాని అన్వర్ధనాము కుంభజానువను ఒక్క ద్విజని సాచరుని గనియే, ఒక్క ద్విజని సాచరుని కుంభజానువను వాని గనియే. ఆ దాసరికి ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు అగపడెను. అతడు ఎట్లుండెననగా, అతడు ఒక నరశవమును గోచి పెట్టుకొనగా అది పొడుగు చాలనందున మొలత్రాటికి బిగించి తగిలించుటలో దాని నెత్తురు బొడ్డు మీదికి బావిగోడ వంటి మొలతాటి మ్రోకు మీదికి చిలికియుండెను. అతడు తన నల్లని శరీరమును ఎర్రని దుప్పటి కప్పుకొని బాపన చీమలు దట్టముగా పైపరువిన వక్ర భల్లాతికి వలె ఉండెను. వాని మొగము తలక్రిందు చేసిన ఏనుగు తల వలె ఉండెను. పెదవి కింది నుండి కంఠము వరకు లోవపడి 2 పిండములుగానున్న గడ్డము ఏనుగు యొక్క తల క్రిందైన కుంభముల వలెను, నోటి నుండి సెలవుల కడ క్రిందికి వంగిన నిడుద కోరలు 2ను తల క్రిందైన ఏనుగు తలలోని 2 కోరల వలెను ఉండెను. వాడును కంటి పోకుమని వ్రాలె మహిన్విటపాళి నుగ్గుగా, వీడును మున్ను రేవగటి వేళకు మానిసి అవుట, పోరిలో వాడిమి కొంతకాలమిల వ్రాలుట, లావరియౌట నిల్చి ఆ వాడి శరంబు చేవాడది త్రుంపుడు వీడునుద్ధతిన్. ఆ బొమ్మరాకాశియు నిన్ను చూచి తిని పోకుము అని కొమ్మల సమూహము నలిగిపోగా నేలకు దుమికింది. దాసరియు రేయింబగళ్లకు సూర్యుడొగుట చేత యుద్ధములో మగటిమితో కొంతకాలము భూమిలో ప్రసిద్ధి పొందినవాడైనందున బల్లిదుడైనందున ఒక కాలూది మున్ను చెప్పిన పదను గల జోడమ్ముతో రక్కసుని కొట్టగా ఆ రక్కసుడు ఆ జోడమ్మును ఖండింపగా దాసరియు తిగిచిన అడుగులు తెమలక రొమ్మప్పళించి అవ్వలికి చండించి దాటి
చరచిన వంచించి చరమ భాగమునకై తిరిగి తత్క్రియకగు దృష్టి నిలిపి పైబడ్డ చనుమర పట్ల కొడ్డుచునుండు పిడికిళ్ళ బలిమిలోబడక నిలిచి చొరజూడ కృంగి ముష్టుల బిగి కోటగా చొరనీక తిరిగెడు చోన తిరిగి అసురవధ సాధనము రోయునపుడు గ్రుద్ది తాచి తిరిగిన కృతముష్టి దండ నిలిది ఎడకొలది వెంక నడనొయ్య నడిచి ఎడిచి మత్పద స్మృతి ఆత్మనే మరకయతడు. దాసరి రక్కసుడు తను లాగగా అడుగులు తన పాదములను ఉన్న చోట నుండి కదలనీక రక్కసుని వక్షమును చరచి అవతలికి తొలగి లంఘించి రక్కసుడు తన్ను కొట్టగా ఆ దెబ్బను ఉపాయ విశేషముచే తప్పించుకొని వాని వెన్నువైపు తిరిగి వాని చేతకు వలసిన చూపును వాని వైపు ఉంచి తన మీద రక్కసుడు పడగా వాని చనునలుపులుండెడు తావులకు గురిపెట్టుచున్నట్టు తన ముష్టుల బలము చేత రక్కసునికి లోగక నిలిచి రక్కసుడు తన రొమ్ము మీదికి చొచ్చుటకు ఉంకింపగా తాను క్రిందికి తగ్గి తన పిడికిళ్ల బిగువు తనకు ప్రాకారముగా వాణ్ణి తన రొమ్ము మీదికి రానీక వాడు ఎటు తిరిగిన అటెల్లా తిరిగి రక్కసుడు చంపుటకు ఏదైనొక్క పోటుముట్టు వెదుకు సమయమందు వాణ్ణి పిడికిటితో కొట్టి తన్ని వాడు వెనుకకు తిరుగగానే అమర్చుకున్న పిడికిటితో సమీపమున నిలిచి దొరికిన సందునకు తగినట్లు వెనుక నడక చేత వీపును మధ్యమును వారక కొట్టి నా పాదముల ధ్యానమును మనసులో మరచిపోక తాచిపోజూడ తన రాక్షసీ చెయంబు నెల్ల చీరిన డిగ్గి వారేగుదేర పోయెనదే వాడు రారే రారేయటంచు పారి వారును తానును పట్టికొనుడు. తన్ని పోజోడగా తన రాక్షసీ సమూహమంతయు పిలువగా చెట్టు దిగి రాగా రారే రారే అంటూ ఆ దాసరి పోయినాడు రండే రండే అని పరువెత్తి పట్టుకోగా బంబోతు అద్దాసరి అప్పుడు పదహతులను కపోణి పోటుల ఇరుమైలన్ పొడుచుచు పెనగుచు పోవన్ పట్టివటంబు చేర్చి వాడిట్లనియన్. ఆ రీతిని వాడు పట్టుకొనను ఆ దాసరి బలీడగుట చేత ఆ రక్కసుని కాళ్లతో తనుచు మోచేతులతో వాని వడలిని రెండు ప్రక్కలను పొడుచుచూ పెనగులాడుచూ పోవుచుండెను. అయినను రక్కసుడు అతనిని పట్టి తెచ్చి ఇట్లనియే సారాస్వాదన ప్రాణపంచకము తృష్ణన్ బాసి సంతర్పణన్ మూరింబో నసిదృంచి పొంగెడు భవన్ముండంబు ధారోష్ణమింపారం గ్రోలి పిశాచి నీదు కరకుట్లంది నడస్థాల కాంతారాంత నృకపాలకుండ విగళన్ మైరేయమున్ త్రాగెదన్. పొగరుగొన్న నీ తలకాయను కత్తితో మెడ నుండి నరికివేచి నీ బొండుగ నుండి దుముకెడు నీ మొండెపు రక్తమును వేడి ఆరనికయే దప్పితేరా పంచప్రాణములను తనిగినట్లుగా భలే రుచితో తాగెదను. అంతటా నీ మాంసములను కరకుట్లుగా వండి నా భార్య పిశాచి నాకు తెచ్చి ఇచ్చును. అంతట వానిని నంజుకొనుచు ఇదే ఈ తాటితోపులో దుత్తలుగా కట్టియున్న మానిసి పునుకలలోనికి ఓడుచున్న తాటికలను త్రాగెదను. నన్నెంతలయించిన ఖలు నిన్ను ఏ రుజు విధి వధింతునేయని ఆర్పుల్ విన్నందగబుస కొట్టుచూ అన్నీ చుడు తగ వెలువడు నవ్యక్తోక్తిన్. నన్ను ఇంత బాధ పెట్టితివి కానా నిన్ను తిన్నగా చంపక చిత్రవధ చేసేదను అని ఆర్చుచూ బుసకొట్టుచూ ఆ పాపాత్ముడు అలయుట చేతను అరచుట చేతను తగదొట్టి అస్పష్ట వాక్యములచే ఇలా అన్నాడు. అసియు పాత్రియుతే పంచి ఆంత్రవల్లి గోల గగ్గెర త్రోయ అక్కుజముతోడ నొరగి రక్కసుతో దైన్య విరహితముగ ధర్మమెరిగించు సూక్తి నా తండు పలికే. కత్తిని భాజనమును తెమ్మని పిశాచికలను ఆజ్ఞాపించి తీగ వంటి ప్రేవుతో పసరమును కట్టి త్రోయినట్లు కట్టి త్రోయగా ఆ దాసరి ఆ చెట్టు మీదికి సోలి దిగులు లేని ఎట్లుగా ధర్ము తెలుపునట్టి మంచి మాటను ఇట్లా వచించాడు. తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మీ డాక్టర్ తలతోటి పృథ్వీరాజును. తలతోటి అనేటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి
ఈయన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నేను పెట్టేటువంటి తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలకు సంబంధించి అనేక అంశాల మీద నేను రూపొందించేటువంటి వీడియోల్ని తిలకించి ఆనందించండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. వినుమొక మాట రాత్రి చెర వేగిరమేటికి నిన్ను జయింతురే అనిమిషులైన భాజనగతాన్నమనేనిక నెందుపోయేదన్ పెనగక ప్రాణరక్షణముపేక్షయునర్చుట పాపము ఇందుకై కనలకు నాకు మేనియడ కాంక్షయులేదిది పోవుటేయురున్. ఓ రాత్రించరా, నా మాట విను. ఎందుకింత తొందర? నిన్ను దేవతలైనా జయించగలరా? నేను నీ కంచంలోని ఆహారాన్ని. నేనిక ఎక్కడికి పోతాను? నీతో పోరకుండా నా ప్రాణరక్షణాన్ని నేను ఉపేక్ష చేస్తే అది మహాపాపం అవుతుంది. అందుకోసం కోపగించకు. నాకు నా శరీరం మీద కాంక్ష లేదు. ఈ దేహము ఎప్పటికైనా పోయేదే. హీన జన్మ మరుట ఎవడేనొక ప్రాణి సంతసిలుట ముక్తి పొంతగనుట మేలే కాదే శిబియ మేల్బంతి కాడే నశ్వరపు దేహమమ్మి పరముగొనుట. హీన జన్మ మరుట ఎవడేనొక ప్రాణి సంతసిలుట ముక్తి పొంతగనుట మేలే కాదే శిబియ మేల్బంతి కాడే నశ్వరపు దేహమమ్మి పరముగొనుట. నా దేహమును నీకు ఆహారముగా అనుసంగుట చేత నాకు కడుంగడు మేలు కలదు. ఎట్లనా? ఈ చండాల జన్మము తొలగును. ఒక ప్రాణి అన్నము తిని సంతోషించును, నాకు మోక్షము కలుగును. అందులకు లేగకై పావురమునకు బదులుగా ఆహారార్థము తన దేహము కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి ఉత్తమోదాహరణము గదా. తెవులైనన్ గ్రహంబైన తేలైనన్ కరమైన ఆత్మ పెందెవులైనన్ జలంబైన తెక్కలియైన మృగాగ్నులైన మేల్తవులైన వ్రణంబైన త్రాచైనన్ పిడుగైనా తీర్చు పేలవతనువురకే చెడక ఇలన్ కృసునొక్కని బ్రోచుటొప్పదే. తెవులైనన్ గ్రహంబైన తేలైనన్ గరమైన ఆత్మ పెందెవులైనన్ జలంబైన తెక్కలియైన మృగాగ్నులైన మేల్తవులైన వ్రణంబైనన్ త్రాచైనన్ పిడుగైన తీర్చు పేలవతనువురకే చెడక ఇలన్ కృసునొక్కని బ్రోచుటొప్పదే. ఈ శరీరం రోగం చేతో, దెయ్యం చేతో, తేలు చేతో, విషం చేతో, గొప్ప మనోవ్యాధి చేతో, బందిపోట్ల చేతో, వ్యాఘ్రాది జంతువుల చేతో, నిప్పు మొదలైనటువంటి వాని చేతో, కడు దుష్టమైన వ్యసనము చేతో, పుండు చేతో, పాము చేతో, పిడుగు చేతో చంపబడేదే. చెడకుండా నశించేది ఈ భూమిలో ఆకలిగొన్న వారిని రక్షించుట ఒక్కటే. చంపకు చదువుల మేము పఠింపని శాస్త్రములే మా పఠింపని శృతులే ఇంపవవి నమ్మవే ప్రథమాం పిబతే వహ్నియనెడు మాటవుగాదే. చంపకు చదువుల మేము పఠింపని శాస్త్రములే మా పఠింపని శృతులే ఇంపవవి నమ్మవే ప్రథమాం పిబతే వహ్నియనెడు మాటవుగాదే. నేనును శాస్త్రములు చదివిన వాడనే, నేనును వేదములు చదివిన వాడనే. అవన్నీ నాకు ప్రియముగా ఉండలేదు. నీవు ఆ దేవతల గుణమాలను కొనియాడావు. వారు బ్రహ్మాంస సంభూతులంటివే. ఆ చంద్రుని కళలను అగ్ని మొదలుకొని గుంటిపెట్టి తినువారే కదా, వారికి యోగ్యత ఎక్కడది? నిలుము ఓహో మము వారి భ్రాతలను నీ వంటి వారల్ సుధాసులు
అపూతాసులుగారటంటి ప్రతిపత్ సోమాంసమున్ గ్రోలు ముంజ్వలనుండంట ఇక నుండు నిన్నడిగెదన్ సర్వాసిగాడా తండు ఇలా తన్యాయమే చాలు మాకు నఖమే వృద్ధానుచారంబికన్. మేము వారి భ్రాతలమంటివి, వారు అమృతాసనులు కాని మావలే శవాది అపవిత్ర భోజనులు కారు అంటివి. చంద్రకళలను భక్షించుటలో మొదలివంతు వాడైన అగ్ని సర్వభక్షకుడు కదా. మేమును అతని ఆచారమునే అవలంబించితిమి, కావున మా యందు దోషమేమీ లేదు. హరికి సఖుడును రథమును నగు గరుడు దొరకి అమృతంబు సురలకు మరలనిచ్చి అహులుగూడు గవరమున నడిగి కనడే అమృతమైనను చౌల జాచన్న సమమే. ఎవరికిని ఏ అన్నమైనను జాత్యన్నముతో సమానము కాదు. అందులకు దొడ్డవాడైన తార్క్ష్యుడు ఉత్తమాన్నమైన అమృతమును ఇచ్చివేయించి బదులుగా పాములను ఆహారముగా కోరుకోలేదా? నిదురయు కూడు పోచదివి నేనిట కన్నది ఏమి ఎవడి చదువుల అర్ధవాదపు మృషల్విని బేల్పడు నీవు మాయడన్ చదువుల మాటలాడి కనజాల ఒకానొక మెచ్చును ఒక్కడి చదివిన కూర వింత చవి చాలగ తెమ్మను మెచ్చు దక్కగన్. నిద్రాహారాలు లేకుండా చదివి నేను పొందిన ఫలితమేమిటి? నీవు నీతులేవో చెప్పి నన్ను మోసపుచ్చలేవు. నీవు తెలివితేటలతో నన్ను మెప్పించి తప్పించుకుందామనుకుంటున్నావేమో. రుచికరమైన చదివిన కూర లాంటి నిన్ను తినకుండా విడిచిపెట్టను అని గీష్మతి మతం అవలంబించి నిజాలాపహేళన పరుండైన రక్కసు కుతర్కోక్తులకున్ కృష్ణస్మరణంబునేసి ఇందుల పొందుపడు ప్రత్యుత్తరంబుల వీని కెలకిన బుద్ధిక్షోభంబుగాన్ ఇంతకంటే ఏమి అబద్ధంబులు వినంబడునో మీద కార్యంబు గల మాకు దీని కాదనన్ పనిలేదని అందంబు కూడుకొని ఛందోనువర్తనపరుండై నీచ సంస్మృతికి రోసి తన్ముఖోల్లాసంబునకు శబ్దచ్ఛలంబున అంతర్గతంబున సుగతు నిడుకొని నీవు సర్వజ్ఞుడవు ఏను నరుడా హీనకులుండ అనభ్యస్త శాస్త్రుండ నీకుత్తరంబి శక్తుండనే మద్వచన స్ఖాళిత్యంబులు సహించి దయచేసి నమ్మి మత్ప్రార్థనంబు గావింపు. తన మాటలను హేళన చేసి కుతర్కం చేసే ఆ బ్రహ్మరాక్షసునితో దాసరి ఇలా అంటున్నాడు. నీవు సర్వజ్ఞుడివి, నేను నరుణ్ణి, హీనకులంలో పుట్టినవాడిని. ఏ శాస్త్రాలు నాకు రావు. నీకు జవాబు చెప్పడం నా తరం కాదు. నేను చెప్పిన మాటల్లోని లోపాలను క్షమించి నా ప్రార్థన మన్నింపు. ప్రఖ్యాతుండవు దైత్యులందు మునుపు ఆపైనొక్క నీకాయశోభిక్యన్నేను పేర్తు మేయొసగు తప్పింపన్ వ్రతం ఒక్కడే ముఖ్యం బయ్యొనరింతు దాని సఫలంబున్ సేయగా లేవుగా సఖ్యం సాప్తపదీనమన్ మనమిధ సాంగత్యమోహించుచున్. ప్రఖ్యాతుండవు దైత్యులందు మునుపు ఆపైన్ ఒక్క నీకాయశోభిక్యన్నేను పేర్తు మేయొసగు తప్పింపన్ వ్రతం ఒక్కడే ముఖ్యం బయ్యొనరింతు దాని సఫలంబున్ సేయగా లేవుగా సఖ్యం సాప్తపదీనమన్మన మిధ సాంగత్యమోహించుచున్. నీవు మొదలనే రక్కసులలో కీర్తిమంతుడవు. నేనును నీకు ఇంకనూ కీర్తి కలుగునట్టు చేసేదను. నీకు నా దేహమును ఇచ్చేదను గాని మానను. నేను నిత్యమును తప్పక ఆచరించినట్లుది ఒక వ్రతము కలదు. అది ఈ దినము జరుగునట్లు నీవు సాయపడుము. 7 అడుగులు కూడి నడిచిన వారికి సఖ్యము కలుగునన్న శుద్ధి ప్రకారము మనకు చెలిమి కలిగినది. ఆ చెలిమిని తలంచి నా కోరికను నెరవేర్పుమా. ఈ కురగటి ఈ కురుగుడి వైకుంఠుని పాడి ఒత్తు వ్రతముగా
తత్సేవాకృతి కడపటన్ అశనమునీ కౌదున్ ముఖ్యమిదియా నేడగుతుదకున్. నా ప్రతిదిన నియమము ప్రకారము ఈ సమీపంలో ఉన్న కురుంగుడికి పోయి అందలి నారాయణునికి స్తోత్రములు పాడి ఆ సేవ అయిన తర్వాత వచ్చి నీకు ఆహారమునయ్యదను. ఈ దినము మరలి వచ్చి నీకు ఆహారమునగుట తప్పదు. అంచున తండు పల్క దరహాసిత చెక్కిలిగొట్టి లెస్స పండించితివోయి దాసరి వనిన్ తెరవాటులు కొట్టి కొట్టి మేన్వెంచి విరక్తి దాసరివి నినగదాయినాడవు ఈ మమున్ కొంచెము చేసి త్రాట్కొరికికో తలపోసెదు మెచ్చి తిన్నిను. బ్రహ్మరాక్షుడు దాసరితో అంటున్నాడు, నిన్ను నమ్మరాదు, నీవు శక్తి కలంతకాలము దారులు కొట్టినవాడవు. ఈనాటికి ఇది సులభ జీవనమని లేని వైరాగ్యం నటించుచు దాసరి వేషం వేసినాడో. మోసము చేయుటకు మంచి పొందికగా మాటలు కల్పించితివి. నన్ను పరమజాగరూకుని తప్పించుకొని పోజూచున్నావు. నీకు నేను మోసపోను సుమా. ఏ రాజ్యంబునరుండు నోరికడిబో నీ బోధమాలించు. ఏ రాజ్యంబునరుండు నోరికడివో నీ బోధమాలించు. ఇంకే రాజ్యంబునరుండు బాసకైమే నీ దానయే తెంచు. దీపారన్నే చననీమియున్ మగిడి నీవారామియున్ తెల్లము. ఏలారంతుల్ పలు పల్కులు అంచెకులా ఏలా చింతలు ఏలావగల్. ఎవడును నోటి ముందరి కబళమును వదలుమన్నా వినడు. ఎవడును తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నటకు దేహమిచ్చువాడై మరలి రాడు. నేను పోనీయననుటయు నీవు పోవనుటయు నిశ్చయము. పెక్కు మాటలాడి రచ్చ చేయుట చేత ప్రయోజనము లేదు. నీవు ఎంత విచారించినా ప్రయోజనము లేదు. అట్లే ఎంత దుఃఖించినా ప్రయోజనము లేదు అని న చెవి మూసి నారాయణాయటంచు అతడు నను నమ్మవే పిసితాసి. ఒక్క శపథమున నమ్ముమనివాడు సమ్మతింప వేనవేల్ సత్యములు వల్కి వినకయున్నా. ఆ రక్కసుడన్న మాటలకు ఇంకా వినకూడనివి ఏమి వినాలో అని చెవి మూసుకొని దాసరి నారాయణ నామోచ్చారణం చేశాడు. నమ్మని అతనిని నమ్మించడానికి వేల కొలది ఒట్లు వేశాడు. అప్పటికీ రాక్షసుడు ఒప్పుకోలేదు, వినలేదు. యవ్వని చూట్కి చేసి జనియించు జగంబు వసించు ఈ జగంబు యవ్వనియందుడిందు మరి యవ్వనియందిది. అట్టి విష్ణుతోన్ ఇవ్వల ఒక్క వేల్పు గణించిన పాతకి నౌదున్. ఏడ నేనెవ్విధినైన నిన్ గదియనేనియనన్ విని బంధమూర్చినన్. నేను ఏ విధాన్నైనా ఈ దినము మరల నీ కడకు రాకపోయితినా సృష్టి స్థితి లయకారకుడైన విష్ణువుతో వేరు వేల్పును సాటి చేసిన పాపాన పోతాను అని ఆ దాసరి శబ్దం పలకగా రక్కసుడు దానికి ఒప్పుకొని అతని కట్లను విప్పేశాడు. అతడు తదల్ప పాప ఫలమందుట సుంకము తీరిపోయి తచ్చతదళపత్ర నేత్రునకు చాగిలి మ్రొక్కి రణద్విపంచి అయి స్తుతి కలిత ప్రబంధముల చొక్కగా పాడి. స్తుతి కలిత ప్రబంధముల చొక్కగా పాడి అసత్య భీభరద్రుత గతి వచ్చి రాత్రి చరుతో వ్రతపూర్తి గతార్తి నిట్లను. ఆ దాసరికి ఏ పాపలేశము శేషించి ఉండెనో దాని ఫలమే ఆ బంధనము. తదనుభవము చేత ఆ పాపలేశము తీరిపోయినది. అంతటన అతడు తటాలున కురుంగుడికి పోయి విష్ణుదేవుని కీర్తనలు ఆయన మెచ్చునట్లు పాడి అసత్యదోషము తనకు తగులకయుండినట్లు వడివడిగా రక్కసుని కడకు వచ్చి తన వ్రతము పూర్తి అయిన సంతోషముతో వానితోనిట్లు వక్కాణించాను. నీ చెరబాసిపోయి
రజనీచరా చక్రి భజింప ముక్తి పొందే చెర ఏ చెరందవులనేనికన్ ఉండగ చూడు పంచుచో ఏ చరణంబులేయుదరమే యురమే శిరమే కరంబులు ఈవా చరణంబులు ఆయుధరమాయురమా శిరము ఆ కరంబులు. నా వ్రతము నెరవేరినది, నాకు ముక్తి అనుభవము చేకూడినది. ఇక నాకు చెరభయం లేదు. నా వలన ఏ మాయూ లేదని నీవు పంపునప్పుడు ఎట్లుండినవో నా అవయవాలన్నీ అట్లా ఉన్నాయో లేదో చూసుకో. అనిన తత్సత్యమునకు నేత్రాంబులురుల ప్రమద పులకిత గాత్రుడై పారుటసుర ఇనుని మధ్యందిన పుటెండ తనదు పెద్ద బట్ట తలమించ ప్లవుజేర పారు తెంచి. దాసరి ఇట్లు చెప్పగా అతని సత్యమునకు ఆ బొమ్మరాకాసి ఆనందబాష్మలు కురీచు వడలెల్ల గగురుకొని తన పెద్ద బట్టతలపై మధ్యాహ్నపు మిడియండ మెరయుచుండ ఆ దాసరిని కూడుటకు పరుగున వచ్చాను. కొండయుబోలె భక్తి వలగొంచునే వాడు నిజద్రుమ భ్రమీహిండ నవ్రాలు పాకల పుటేనుగుబోలె నొసల్ తదంఘ్రులందుండ రొదన్ మహాగిరులు హోరన ప్రస్తుతి వ్రాలి దంష్టికాదండములెత్తి పట్టిన పదం ఒకడొక్కడ నెత్తి చేర్చుచున్. ఆ బ్రహ్మరాక్షసుడు కొండ తిరిగినట్లుగా దాసరికి భక్తితో ప్రదక్షిణం చేసినవాడై పాకలపు ఏనుగు ఏ విధంగా తన కట్టుకంబమైన చెట్టు చుట్టూ తిరిగి కొండలు మారుమ్రోగేటట్లు రొదపెడుతుందో ఆ తీరుగా దాసరి పాదములకు తన నొసలు తగిలించి ఆ దాసరిని స్తుతించెను. ఈ సర్వం సహ దేవదానవ మహీభృన్మౌని వాచా తపశ్రీ సర్వస్వమున్ ఏతదన్యకృతులం చెప్పంబడున్ ఘోరమౌని సత్యం బురరీకృతాంతము ఇలనెంతే వృద్ధనై మంటిని నేనా సత్యంబిక నిన్ను బోలె కృత సంధాధూర్వహుల్లేమికిన్. తన కోరలతో దాసరి పాదములను ఎత్తి ఒకటొకటిగా తన నెత్తిన పెట్టుకున్నాడు. బ్రహ్మరాక్షుడు అంటున్నాడు, ఈ లోకములో దేవాసుర భూనాయక మౌనులు ఇట్టి శరీరదానమందు కాక ఇతర కృత్యములందు తమ వాక్సత్యమును నెరవేర్చుకున్నవారు కలరు గాని నీవలే అతి దారుణమైన శరీరదాన ప్రతిజ్ఞను నెరవేర్చిన వారెవ్వరూ లేరు. నేను బహుళ వృద్ధుడను, నేను చక్కగా ఎరుంగుదును. నీ వంటి ప్రతిజ్ఞా నిర్వాహకులు జగత్తులో లేరని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇతరులు నీకె నీడె మరి ఈ ధృతి ఈ స్మృతి ఈ రుతేరిత స్థిరగతి నీ మురారి పద సేవన జీవన వన్మతిను సమాదృత కలగాన సింధుల హరీ ప్లవన ప్లవ భావ భాగురు శృతి తత బద్ధ తుంబికి కురుంగుడి నంబి కృపావలంబికిన్. నీవు మధురమైన హరిస్తోత్రగాన సముద్రపు టలలను దివ్య నాదప్రదముగా తుంబికట్టిన ఈ వీణయనడి తెప్పచేత దాటుచున్నావు. కురుంగుడి భగవంతుని కరుణ నీకు పట్టుగొమ్మగానున్నది. అట్టి నీకు ఈ ధైర్యమందు, ఈ జ్ఞప్తియందు, ఈ మాట నిలుకడయందు, శ్రీహరి సేవనమే పరాయణమైన ఈ బుద్ధియందును సాటి ఎవ్వరునూ లేరు. అనిన ఆతని కౌగిటను నిచి పలికే వ్రతమునర్పించితని భాగవతవతంసము ఓయి రజనీచరేంద్ర నీవురు కృపాకటాక్షమున చేసి ధన్యుడనైతిననఘా. రజనీచరేంద్ర నీయురు కృపాకటాక్షమున చేసి ధన్యుడనైతిని అనఘా. రక్కసుని ఆ మాటలకు దాసరి, ఓయి అసురవరేణ్యుడా, అనఘుడా, నీవు ఈ దినము నా వ్రతమును నెరవేర్పించితివి. నేను నీ అత్యంత దయాపూర్ణ కటాక్ష వీక్షణము చేత నా పని నెరవేర్చుకొంటిని అని పలికెను. బాసలు బండి కండ్లు మరి ప్రాణభయంబున లక్ష్య చేసినన్
గ్రాసము కృచ్రలబ్ధముడుగన్ వశమే ఇది నీక చెల్లెను ఓ భూసురవంశ్యా. పుణ్యజనాంకము తవకీనమే పో సమకూరెడు కులము పొత్తున దైత్యులకెల్లనంకతన్. బాసలు బండి కండ్లు మరి ప్రాణభయంబున లక్ష్య చేసినన్. గ్రాసము కృచ్రలబ్ధముడుగన్ వశమే ఇది నీక చెల్లెను ఓ భూసురవంశ్య. పుణ్యజనాంకము తావకీనమే పో సమకూరెడిన్ కులము పొత్తున దైత్యులకెల్లనంకతన్. ప్రతిజ్ఞలను నమ్మవచ్చునా? ఆపన్నుడు ప్రాణము తప్పించుకొనుటకే 1,00,000 ప్రమాణములైనను చేయును. వానిని నమ్మి క్లేశముచే దొరికిన అన్నమును వదులుకొను దొడ్డవాడు కలడా? నీవు ఒక్కడవే అట్టి పుణ్యాత్ముడవు. బ్రాహ్మణ వంశమందు జనించిన ఓ మహాత్ముడా, పుణ్యజనులని రాక్షసులకు కలిగిన పేరు నీ ఒక్కనిదే సుమా. నీ మూలముగా కులమునుమ్మడించేసి వారికి నీ పేరైనది. నీ అంత పుణ్యాత్ముడు లేడు. కడుపు మహాక్షుధన్ కనకనం బడ నన్ కృతకృత్యు చేయ పోవిడిచితివి. ఏము జాత్యముగ వేధ విధించిన కూడు మీకు నీ ఎడనొక కీడు గల్గదికను. ఏమని నన్ మరి నీకు నానసు బడలిక తీరయిత్తనువు పారణసేయుము మైత్రి గల్గినన్. పేరాకలి చేత వాడిపోవుచుండగా నన్ను చేయవలసిన హరిభజనము చేసిన వానిగా చేయుటకై పొమ్మని విడిచితివి. మనుష్యులమైన మేము రక్కసులైన మీకు జాత్యుచితముగా బ్రహ్మ విధించిన ఆహారం. ఈ విషయమందు మీకే పాపం గాని సంభవింపదు. ఇట్లు చేయక అందులకు విపరీతముగా నీవేమి పలికినా అట్లు పలుకవలదని నీకు నా ఒట్టు సుమా. నీకు నా యందు చెలిమి కలదేని నీ అలపు పోవునట్లుగా ఈ నా దేహాన్ని భుజించు. ఈ మాటన్ పొరపొచ్చములేమికిని ఈశ్వరుడ కరి నిలింప విరోధీ. నామెయి మేధోమయ దృప్తామిషములు మెసవుమన్న అతడను నార్తిన్. ఈ మాటన్ పొరపొచ్చములేమికి ఈశ్వరుడకరి నిలింప విరోధీ. నామెయి మేధోమయ దృప్తామిషములు మెసవుమన్న అతడను నార్తిన్. ఓ రక్కసుడా, నా మాటలో కపటము గాని లోపము గాని లేనందులకు అనగా ఈ మాట నేను త్రికరణ శుద్ధిగా చెప్పినందులకు భగవంతుడే సాక్షి. కావున నీవు నా దేహమునందు సమృద్ధిగా ఉన్న మెదడును కొవ్విన మాంసములను భక్షింపుము అని దాసరి చెప్పగా రక్కసుడు దుఃఖముతో ఇట్లు పలుకుచున్నాడు. ఎట్టూ ఇట్టగునయ్య పల్కదయలేక ఇన్నాళ్ళు నీ కూడే ఈ పొట్టన్ బెట్టి మహాఘలబ్ధి తనువున్ పోషించి ఎన్నాళ్ళకేన్ ఎట్టేనొక్క తపస్వి ఒక్క వ్రతి రాడే చూడడే. తత్కృపన్ పుట్టున్నీ గెద దీని నాన్నొదవి ఓ పుణ్యాత్మ ఇట్లాంటివే. ఎట్టు ఇట్టగునయ్య పల్కదయలేక ఇన్నాళ్ళు నీ కూడెయి పొట్టన్ బెట్టి మహాఘలబ్ధి తనువున్ పోషించి ఎన్నాళ్ళకేన్ ఎట్టేన్ ఒక్క తపస్వి ఒక్క వ్రతి రాడే చూడడే. తత్కృపన్ పుట్టున్నీ గెద దీని నానొదవి ఓ పుణ్యాత్మ ఇట్లాంటివే. ఓ పుణ్యాత్మ ఇట్లాంటివే. అయ్యా పుణ్యాత్ముడా, నీవట్లు చెప్పకూడదు.
నేను పుట్టినప్పటి నుండి ఈ నరమాంసమే ఈ పొట్టకు పెట్టి దేహమును పెంచి మహాపాపము సంపాదించి పిమ్మట అందులకు దుఃఖితుడనై ఏనాటికైనను ఒక మహామునియో వ్రతియో ఎవరో ఒక మహాపురుషుడు ఈ దారిని రాడా అతని కరుణాకటాక్షము చేత ఈ జన్మమును తొలగించుకొందునుగాక అని చిరకాలము ఆశించుకొని వేచియున్నందులకు నీవు వచ్చియూ ఇట్లు నిన్ను భుజింపుమని పలికితివే, అట్లు పలుకుము మహానుభావుడు, అట్లు పలకకుము మహానుభావుడా. మీ వంటి భాగవతులున్ పావనులుగా చేయరేని మరి గతి ఏది మా వంటి వారికి కా. మా ఏవము వెనుకటిది చూడకి క్షింపు కృపన్. మీ వంటి భాగవతులు పావనులుగా చేయరేని మరి గతి ఏది మా వంటి వారికి కా. మా ఏవము వెనుకటిది చూడకి క్షింపు కృపన్. మీ బోటి వైష్ణవులు కూడా పవిత్రులుగా చేయని ఎడల పిమ్మట మా వంటి వారికి దారి ఎక్కడిది? వెనుకటి మా హేయ వృత్తిని గణింపక దయతో చూడుము. తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మీ డాక్టర్ తలతోటి పృథ్వీరాజును. తలతోటి అనేటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈయన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నేను పెట్టేటువంటి తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలకు సంబంధించి అనేక అంశాల మీద నేను రూపొందించేటువంటి వీడియోల్ని తిలకించి ఆనందించండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. స్వధితి అయినను ద్విజు తిన్న శస్త్రమైన సరియక కాంచనమచేయు పరుసవేది. ఈ అసాధారణ న్యాయమెన్నవలదే మాదృసుల చోట కదియు భవాదృసులకు. పరుసవేది నిరపరాధి అయిన గొడ్డటియునుమును బ్రహ్మహత్య కావించిన మహాపాపికు కత్తియునుమును సమముగానే బంగారమే చేయును. ఈ ఉత్తమ న్యాయమును నా బోంట్ల యందు మీ బోంట్లు అవలంబింపవలవదా? మీ కరుణకు పవిత్రుడు పాత్రము పాపి పాత్రము కాడు అను భేదము కూడదు. ఎల్లవారినీ మీరు తుల్యముగానే అనుగ్రహింపదగును. కావున పాపినైనను నన్ను కడతేర్చుట మీకు ఉచితము. అనిన దేహార్పణమునొల్లక ఆర్తి పలుకు కృపణతకు అతడభిప్రాయమెద్దియనిన ఇత్తు తను వంట అనుకంపయే. మదాత్మ కసటు బాపుటయే అనుకంపగాక. అనిన దేహార్పణమునొల్లక ఆర్తి పలుకు కృపణతకు అతడభిప్రాయమెద్దియనినా ఇత్తు తను వంట అనుకంపయే. మదాత్మ కసటు బాపుటయే అనుకంపగాక. ఇట్లు కుంభజానుడు పలుకగా దాసరి అతనిని నా దేహమును అర్పించదనన్నా వలదని దుఃఖముతో నివారించుచున్నావు, మరి నీకు కావలసినదేమి అని అడిగాను. అంత నా రక్కసుడు ఇట్లు పలుకుచున్నాడు. అయ్యా, నా జీవుని పాపమును తొలగించి నన్ను శుద్ధిని చేయుట నాయందు దయచూపుటయగును గాని నీ దేహమును నాకు తినుటకిచ్చదనుట దయచూపుటయగునా? నీ దేహము నాకు వలదు, నన్ను శుద్ధిని చేసి నాకు వచ్చిన ఈ పాడు జన్మమును తొలగింపుము, ఇది నా ప్రార్థన అని ఉత్తరము చెప్పాను. ఘంటాకర్ణుని మించు కర్మముకో నా కర్మంబు మౌనీంద్రులం తుంటల్సేయడే. మాన్పియీడే భగవంతుండట్టి శ్రీ అట్టి శ్రీకంఠెన్ భగవతుండు మించనొసగంగాలేడే. ఆ మేలు నా కంటింపన్మరి రాదే పూజనముగాదా ప్రాణిమేల్ చక్రికిన్. నేనేమి ఘంటాకర్ణుని కన్నా ఎక్కువ పాపము చేసి తినా? అతని ఆ పాపమును పోనడచి శ్రీహరి అతనికి మోక్ష సామ్రాజ్యమును ఇయ్యలేదా? ఆ హరిభక్తులు హరికన్నను హెచ్చుగా ఇయ్యగలరు కదా. కావున నీవు నాకు ఆ ఘంటాకర్ణునికి ఆయన వసంగిన మేలును వసంగుము. ఏదేని ఒక ప్రాణిని సంతోషపెట్టుట హరిపూజనమే కావున నాకు మేలు చేయుటయు నీకు హరిపూజనము వలె మహాపుణ్యప్రదమగును అనిన విని మాతంగుండు ఆ తెరంగే తెరంగైన సంగతం బగుననిన ఆతండు
ఏనొక్క బ్రహ్మరాక్షసుండ కుంభజాను సంజ్ఞుండ ఉగ్రకర్ముండనై ఈ న్యగ్రోధంబ ఆశ్రయించి వంచనన్ పథిక పంచజన చర్వణంబు చేయుచుండుదు. పూర్వంబున సోమశర్మయను భూబర్హిర్ముఖుండ ప్రాజ్ఞని ద్విజుండగాన దయనీయుండన ఒక్క దుష్కర్మంబున ఇట్లయితి నీవు కైటభారిన్ పాడిన నేటి పాటఫలంబు సజలంబుగా నాకిచ్చితేని భీభత్సకుత్సార్హంబగు ఈ జన్మంబు వేగును. నీకు ఆర్తరక్షణంబునగు సుకృతంబు అనంతంబు సిద్ధించు. అత్యంత ధర్మసాధనంబగు ఇమ్మేను ఇల్లు చేరును అనినా అమ్మేని మాటలకు కలకల నవ్వి ఆ విష్ణుదాసుండి ఇట్లనియే. దాసరి ఆ మేలు నేనెలా చేయాలి అని అడిగాడు. బ్రహ్మరాక్షసుడు, నేనొక బ్రహ్మరాక్షసుడిని, కుంభజానువు నా పేరు, భయంకరమైన పాపములు చేసిన వాడును. ఈ మర్రి చెట్టును ఆశ్రయించి దారేపోయేవారిని మోసగించి ఆరగిస్తున్నాను. పూర్వము నేను సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి. నేను చేసిన ఒక పాపం వల్ల ఇలా అయినాను. నీవు నారాయణుని కీర్తిస్తూ పాడిన పాట ఫలము నాకు ఇస్తే నా జన్మకు మోక్షం లభిస్తుంది. నీకు దానివల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇది ఎంతో ధర్మసాధనమవుతుంది. ఇటువంటివి ఇటకెక్కుడు ఇట దిగుడువి వందనెన్నియేని ఇదియును యొక్కటి ఒక నాటిద కాదు ఒక త్రుటి గీత ఫలంబును సంగుదునే ఇమ్మెయికిన్. నాకు దేహము ప్రియము కాదు. ఇప్పటికి నేనెత్తిన దేహములకు లెక్కలేదు. ఇంతకన్నా ఉత్తమ జన్మములను అధమ జన్మములను ఎన్నిటినో ఎత్తినాడను. ఆ పరంపరలో ఇది ఒకటి. ఇట్టి దేహముల పుట్టువునకు విరామమును కోరవలసి ఉండగా ఈ దేహముకై అనస్వరమైన హరినామ కీర్తన ఫలమును ఒకనాటి ఫలమును కాదు గదా, ఒక త్రుటి కాలపు ఫలము నేనియు వసంగను. దిక్పాలతను వెత్తి తిరిపతనువుతోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు కేసరి తనువెత్తి కీటక తనువుతోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు మాతంగ తనువెత్తి మశక తనువుతోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు ధరణీశ తనువెత్తి దాస తనువుతోన ఎన్ని మార్లెత్తమీయేను నీవు సోమయాజులమెన్ని మార్గాము స్వపచ ఖగకులులమెన్ని మారులుగాము పాముగాములమును ఎన్ని మారులుగాము వెండి కంసరిపు భక్తులమొకండె కాముగాని. విష్ణుసేవ ప్రార్థనీయము, దుర్లభమును, తనువు క్షుద్రము. ఈ క్షుద్రముకై విష్ణుసేవ నొసంగజాలను. ఈ సంసార చక్రములో విష్ణుభక్తికి వెలి అయిన అల్పపుణ్యములచే ఉత్తమ జన్మములను, పాపములచే అధమ జన్మములను వచ్చును. విష్ణుభక్తి ఉండినా అధో జన్మములు రావు. మరి ఉత్తమ జన్మముల కన్నను జన్మ అభావమే అనగా మోక్షమే ఎక్కుడు కావున అదియే కలుగును. ఊత నీరు చెలదినేత మూటాయిటి దూది ఎండ పసుపు తొర్రియక్కరంబు మేను దీని రహిం పుణ్యమమ్ముట కపురంబు వెట్టి ఉప్పుగొనుట దీని రహిన్ పుణ్యమమ్ముట కప్పురంబు వెట్టి ఉప్పుగొనుట. ఈ దేహము ఊత నీటి వలె నిలువనిది. సాలెపురుగు నేసిన నేతలో కట్టిన బూరుగు దూది వలె స్థితి లేనిది. ఎండలోని పసుపు వలె వర్ణహీనమగును. ఎండలో వర్ణాధికము వలె ఆభాసించును. దీనికి వెలగా పుణ్యమునిచ్చుట, ఉప్పునకు వెలగా సరికి సరిగా కప్పురమునిచ్చుట వంటి తెలివి తక్కువ పని అనిన ధనుజుండిట్లని. సంగీత ఫలంబున గోసంగీ సగమైన దయ పొసగ నీవే మీన్ మృంగిన గృక్కన్ వారిధికిన్ కొరతయే కొదయ విష్ణు కీర్తన కనినన్. ఓయి దాసరి, చేప మృంగిన గృక్కెడు నీటిచే సముద్రము తక్కువ పడనట్లు ఏకదిన గీత ఫలములో సగము నాకిచ్చుటచే నీ అపార హరికీర్తన ఫలము తగ్గదు. కావున దయచేసి నేనడిగిన దినగీత ఫలార్థమును నాకు వసంగుము. ఎలా నుంచెద దేహము ఇట్లడిగి ఎంతే బాస మేనన్ బలంబో లీలావటు గీత కీర్తన ఫలంబో నీయడన్ మున్ను పాతాళ ప్రశ్నలు మాని మేన్గొనుము
భేతాళచ్చలోక్తిన్ రుషం తూలింపందలతేని పుట్టుమరి నూతుల్ ద్రవ్వ భేతాళముల్ పుట్టుమరి నూతుల్ ద్రవ్వ భేతాళముల్. దాసరి చెప్పుచున్నాడు, ఓయ్ రక్కసుడా, నీవు నా దేహము కంటే వేరొకటి అడుగుట సరిపడదు. మొదట నీవు నన్ను హరికీర్తనమునకు పోనిచ్చినప్పుడు నాచే చేయించుకున్న ప్రతిజ్ఞ నా దేహమునిచ్చేదననియే కానీ గానఫలం ఇచ్చేదనని కాదు. నీవు ఈ లోతు ప్రశ్నలు మాను, నా దేహమును పుచ్చుకొమ్ము. నీవు నీ పిశాచ జాతికి సులభమైన ఛల వచనముల చేత నాకు కోపము తెప్పించినా ఆ కోపాన నేను గీతఫలముని ఇచ్చినచో కొనంజూచున్నావా ఏమి? ఆ పక్షమున భావిత్రవ్వగా భూతము వెలువడినట్లగునే కానీ నీ యుక్తి మాత్రము ఫలింపదు అనిన సాల కటంకటేయుండు సాల కటకటంబడి కార్యేచ్ఛన్ కన్నీరు గ్రుక్కుకొని కటకట కైటభారిక నుంగులగు డింగరీలు దయాళువులు కావలవదే. తొల్లి దర్శన ప్రవర్తకుండై వైయాసికంబులగు సూత్రంబులు వివరించి విష్టరశ్రవున ద్వైత వైశిష్ట్యంబు ప్రతిష్ఠించిన లక్ష్మణాఖ్య యోగేంద్రుడు చిరకాల సేవాసంతుష్టుడై నిజదేశికుండగు పూర్ణాహ్వయుండు అనధికారుల కీకుమని విధియుక్తంబుగా తనకు ప్రసాదించిన గీతా చరమార్థంబు కృపాతరంగితుండై రంగేశధామ దామోదరనామ చామీకర గోపురం వెక్కి ఉచ్చైస్వనంబున ఉచ్చరించిన గురుండలిగిన దేవా, దేవర ఆజ్ఞ మీరి ఏనొక్కరుండ రౌరవంబునంబడుట మేలో భాగవత పరిషత్తునకు పరమపదమగుట మగపడుట మేలో అని వితర్కించి నీ ఉచ్చరించుటగా నుచ్చరించితినని తదభినందితుండయ్యే. అతండ నిజఛాత్ర సత్రంబునకు ప్రత్యహంబును గల్యంబున మూల్యం బొల్లక గవ్యంబు సమర్పించి వేడిన వల్లవీ వల్లవులకు పరమపదంబు ప్రసాదించే. అతండ బంధముక్తుండయ్యు అవతారాంతరంబున కాలాంతరంబున సంకుచిత జ్ఞానులై విషయపరులగు నరులకున్ పరమునందలి తీపొదవ సుందర జామాతృనామంబున అర్చిరాది గతి విశదీకరించే. అతండ ఇటమీద యాదవగిరి టెంకణంబు పాషండ సంకులంబుగా వచ్చిన తచ్యుతికి శఠగోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున ఆంధ్రాది విషయ విద్వజ్జనంబుల అధోక్షజ విషయవాద భిక్ష వేడి దిగ్విజయంబు చేసి గరుడ కుధర గుహాకంఠ నృకంఠీరవంబు కుహనా త్రిదండియై బృసీ కుసుంభాంబరాంబః కుండికలొసంగా అంగీకృత అంతిమాశ్రముండై ఫణిప కణభుక్ అక్షపాద బాదరాయణ కపిల జైమిని శాసనంబులు మఠ మహానస మహీసురులు మున్నుగాన్ ఎంతేవాసి అంతేవాసులకు తెలివిపరుపన్ పరమహంసానుష్ఠాన పరాకాష్ఠయై పదయుగ ప్రపన్న భువన ప్రపంచ పంచజన హృదయ భవనంబులన్ పద్మాక్షులు పల్లేర్లు తుడిచి పాడెక్క భక్తి బోధించి భూతలంబు పావనంబు సేయంగలవాడు. మరియు హయవదన పదారాధకుండై వెంకటేశుండను ఇంకొక్క మనీషి మధుమథనమత ప్రతిపాదకంబగు ప్రబంధశతంబు రచించి శిలోంఛవర్తనంబునం తపంబు సేయన్ తనకు జరచ్ఛదన శాకదానంబు సేయు అగస్త్యోర్వీరుహంబునకు నిర్వాణంబొసంగంగలండు. ఇట్టి ఏష్యంబులు మదియ దివ్యబోధంబున ఎరింగియుండు ఏతాదృశంబగు త్రైకాలిక జ్ఞానంబు కలిమిన్ ఇమ్మేను మాననీయంబు గదా అంటేని అది జాత్యంబు దక్క తపస్సత్య శమధమాది లబ్ధంబు కాదు. నిషాది భవిష్యదర్థంబుల చెప్పుచున్నది. అది శుచియే. కౌశికంబు దెబ్బగాటి గబ్బులు కుగౌళి కనుంబెంటి పైడికంటిలోనగు తిరియక్కులు భావి ప్రయోజన సూచకంబులై ఉన్నయవి. అవి తపస్సులే. అట్లా మా విజ్ఞానంబును ఎట్లనినా నాస్తిక్యంబు వలన శాస్త్రంబులెడ అధీతి బోధంబులు తక్క ఆచరణ ప్రచారంబులు లేమి ధర్మంబు దూరంబు అది నిమిత్తంబుగా ఇత్తెరంగెరుంగక భవోత్తారకంబు కాదు. కావున కలుషరహిత కాయంబునన్ గాని కళ్యాణంబు లబ్ధంబు కాదు. కాబట్టి ఇవ్విరూప విగ్రహంబు అనుగ్రహంబున నుడిపి కృతార్థం చేయుమని పాదంబుల వ్రాలి పాటన్ పాతిక పాలేని ఈవే అనినా అతండదియునూ ఈలేనన్న పోనిమ్మి ప్రభాత సమయంబున పాడిన చరమగీతంబైన నిచ్చి ప్రపన్నుండవ అగుమన్నా అవిపన్నుం చేయుమని లేవకున్నన్ పరమదయార్ద్రుండై అట్ల కానిమ్ము లెమ్మని అతని లేవనెత్తి ఉత్తమ ప్రాప్తి ప్రకారంబు సవిస్తరంబుగా చెప్పుమనిన అవధరింపుమని అప్పొలదిండి దుఃఖార్తుండై ఇట్లనియే. అవధరింపుము అప్పొలసు దిండి దుఃఖార్తుండై ఇట్లనియే. తన పుణ్యఫలాన్ని ఇచ్చి తన శాపాన్ని పోగొట్టమని మాలదాసరిని బ్రహ్మరాక్షుడు వేడుకొనగా అందుకు నిరాకరించిన మాలదాసరితో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ వృత్తాంతాన్ని చెబుతున్నాడు.
ఉండుదు చోళ భూమినొకయూర కళల్ 14 నేర్చి వాక్చండిమ చర్చ గెల్తూ ఘటశాసుల స్రౌతుల తప్పువట్టుదున్ ఖండల ముష్టి విప్పగని నవ్వుదు వెండి ప్రయోక్తలన్ సుధీమండలి గ్రాంధికత్వమవమానము సేయుదు జల్పవాదినై. పూర్వజన్మమందు నేను చోళదేశములో ఒక ఊరిలో ఉంటిని. 14 విద్యలను నేర్చితిని. వాంగ్ నైపుణ్యము చేత తార్కికులను జయించుచుంటిని. శ్రౌత క్రియా నిపుణుల పొరబాట్లు బయట వేయుచుంటిని. స్మార్తకర్మ ప్రయోక్తలు ఖండకారికా పుస్తకాలను విప్పగానే పరిహాసము చేయుచుంటిని. విద్వాంసుల గ్రంథ పరిచయమును జల్ప విధానమున అవమానపరచుచుంటిని. ఇన్నడవడిన్ ప్రభిన్నగండంబగు వేదండంబునుంబోలే మదాంధుండనై అల్ప విద్యాలబ్ధి విడువ ముడువ వేసరని వీసంబుగల రెడ్డియుంబోలే అచ్చదువె పరబ్రహ్మంబై పెద్దలంజనకి యోడియు సరియైతిననియును సరిపోయి జయించితిననియు అబద్ధంబులాడి చిల్లర ప్రభువులను భ్రమయించుచుండి దీక్షితులను జూచి ఈయక్ష వడమి ద్రవ్య భిక్షార్థినై మధురకున్ పోయి అప్పురంబున. ఈ విధంగా మదించిన ఏనుగులాగా అయినాను. నా చదువే పరబ్రహ్మమై పెద్దలను ఎదిరించి పోట్లాడి నాకంటే పండితుడు లేడంటూ ఒకవేళ ఉన్నచో సమానుడు అనేవాడిని, సరిపోయినచో గెలిచి తినే అనేవాడిని, అసత్యవాదిగా ఉండేవాడిని. వెలివాడ పని క్రొత్తమల కడాల్గొని నూనెయిడి తంగెడాకు కట్టెడు తహతహ కూర్చెంబు గొరిగించుకొని ఉష్ణతోయం పుటంగడి తలగడుగాడు తడవు వంట పూటింటికెప్పంటి కంటెను పాలు పెరుగునే కూరలం పెడు తెగువలు సంబెళ విదలించి తాంబూళదళ పూగనివహంబు చాలగనించు నువ్వు బ్రహ్మచారి భుజంబు మాత్రకు సడింపు బ్రాలు నాలికి మేలు చీరలు గొనియెడు సంభ్రమమును పెరపాంధజనుల పయనమడుగు ప్రశ్నలు గని మత్ప్రయాణమెరిగి. వెలివేయబడిన బ్రాహ్మణునికి వ్యయాది కష్టములు తక్కువగా ఉండునట్టి లఘు ప్రాయశ్చిత్తము పెట్టి ఆ ద్విజుడిచ్చు బంగారము నేను భుజించి వైశ్యుల యొక్క పురోహితులతో చేరి పుణ్యాహవచనములందు పురోహితునికి వచ్చినట్టి బియ్యము కొరకు ఆ పురోహితులతో దెబ్బలాడి చంద్రుని యొక్కయు సూర్యుని యొక్కయు గ్రహణకాలములందు నేను చేసడి జపతపాల కర్మఫలములనంతా ధనికద్వారములకే కొల్లయిచ్చి ఎండని జింకతోళ్లను గేదెల మేకల తోళ్ల పాదరక్షలను దానము గ్రహించుటకు ఊరిలో అంతయు కృష్ణాజినాదిక దానములు ఊరిలో ఎవరు చేసినా వానిని తనకొక్కనికే ఇచ్చినట్లుగా అందరూ స్వాధీనపరుచుకొని శ్రాద్ధ భోజనములను తిని శ్రాద్ధ నిమంత్రణము దొరకని దినములందు శ్రాద్ధకర్తలతో మైత్రి చేసుకొని వారి ఇండ్లకేగి పితృదేవతలకై వండి శ్రాద్ధభోక్తలకు పెట్టగా మిగిలిన అన్నమును తిని ఆ పితృశేషమైనను దొరకని నాడు అమ్మలక్కల వీధులయందు సగము కడుపుకే తిని ఇంతటితో పోక వీనికి అన్నిటికంటే అధమకృత్యమైన తులాభారదానమును గ్రహించేవాడను. ఇట్టొనగూర్చి వైశ్యునకు నిచ్చి జన్మరిపుచ్చి చౌకముల్ వెట్టుచు వడ్డీ లెక్కలటు వెట్టుచు ధారణవాసికై కొదల్ వెట్టుచు వాడు రేగి మరి పెట్టుదు పెట్టననంగ మిట్టగు పెట్టుచు ఇట్టు పోరగని పెట్టుచు ఒక్కరుడుండి వెండియున్. ఆ ప్రకారము ఆర్జించిన ధనమును ఒక కోమటి కడ వడ్డీకి వేయిచితిని. తర్వాత ఆ యూరికేగనుద్యుక్తుడనై అతని కడ నుంచిన ఆ ధనమును మరల పుచ్చుకొంటిని. పుచ్చుకొంటలో పుంజీలుగా వరహాలను విభజించి పెట్టుచు వడ్డీ లెక్క చూసుకొనుచు ద్రవ్యరూపముగా నేను అతనికిచ్చిన దానికి అతడేర్పరిచిన రొక్కపు ధర తక్కువయని జగడమాడుచు నా చేయు అల్లరికి అతడు కోపగించి నీవు చెప్పుచొప్పున ఇయ్యనని ఇచ్చదనని నిలకడలేకుండా పలకగా అతని మీద రచ్చచావడిలో మొరయుడుచు ఇట్లు నేను పోరాడుచుండగా ఒకడు కనిపెట్టుచుండెను. వెలివాడ పని క్రొత్తమల కడాల్గొని నూనెయిడి తంగెడాకు కట్టెడు తహతహ కూర్చెంబు గొరిగించుకొని ఉష్ణతోయం పుటంగడి తలగడుగాడు తడవు
వంట పూటింటికెప్పంటి కంటెను పాలు పెరుగునే కూరలం పెడు తెగువలు సంబెళ విదలించి తాంబూలదళ పూగనివహంబు చాలగనించు నువ్వు బ్రహ్మచారి భుజంబు మాత్రకు సడింపు బ్రాలు నాలికి మేలు చీరలు గొనియడు సంభ్రమమును పెరపాంధజనుల పయనమడుగు ప్రశ్నలు గని మత్ప్రయాణమెరిగి మాదిగవాడలో కొత్త చెప్పులు కొని వానికి నూనె పట్టించి తంగేడాకులు కట్టిన వేగిరపాటును పెరిగిన మీసగడ్డములు గొరిగించుకొని వెలకు వేన్నీళ్లతోడి అభ్యంగ స్నానము చేయించడి అంగడిలో తలంటుకొని స్నానము చేసిన నింపాదియు వంటపూటింటికి ఎప్పుడునూ పంపెడినంతకంటే ఎక్కువగా పాలు పెరుగు నేయి కూరగాయలను పంపిన ఉత్సాహమును అడపము దులిపివేచి దాని నిండా తములపాకులయు వక్కలయు మొత్తమును విస్తారముగా నిండించిన సంతోషంబును నా శిష్యుడైన బ్రహ్మచారి భుజము మీద అసిమి సంచికి ఎసటిపోతలుగా దంచిన బియ్యమును కొనడు త్వరను నా భార్యకై మేలి కోకలు కొనడు సమ్మోదమును ఇతర పథికులను మీ పయనం ఎప్పుడు మీరు ఎచటికిన్ పోయెదరు అను నిత్యాది ప్రశ్నలు అడుగుటను దీనినెల్లనూ వాడు పరికించి నా పయనము నెరింగెను. హత్తుకొని ఒక్క కొందర అత్తెరువున్గట్టబనిచి అందర క్రియతా తిత్తి ఒకటి గొని త్రేణి మరుత్తరముత్తరమటంచు ఒక ప్రొద్దు కడన్. ఆ దొంగయు మా స్తోమములో చేరి తన వారిని కొందరను మా దారిని అడ్డగించుటకై ముందు పంపి తానునొక తెరువరిగా సంచి ఒకటి తెచ్చుకొని వచ్చి మాతో కూడా పరుండి రాత్రి ఒకానొక సమయాన లేచి ఉత్తరము మనము ఉత్తరముగా పోవలైనను పలుకుచూ నడువసాగిన. లేచిపోవంగ తత్తరమేచి తోడివారుసన నేను ముడెమోపు వటునకెత్తి పోవ వాడిందురండని త్రోవ అడవి బెట్టి ఒక వాగుడిగ నీలవెట్టుటయును. ఇట్లు మేము నడుచుచుండగా వాడు మాకు దారి చూపువాడై ఇటురండి అని మమ్ము ఒక అడవిలోనికి నడిపించెను. అటనొక సెలయేరుండెను. మేము దానిని దాటుటకై అందులోనికి దిగితిమి. దిగగానే వాడు ఈలవైచెను. అరచేత వ్రాలుగను అత్తరి పడెనొక అంపకట్టె దానికి నిలువన్ బిరుబిరున రాలువడెన్ తెరపియుగనలేమి సాతు తిరుగుడువడియన్. ముందుగా పథిక సమూహముపై అంపకోల ఒకటి పడెను. అంతటితో ఆ బిడారు మరి ముందు అడుగు పెట్టక ఆగిపోయాను. వెంటనే బిర్రుమను మ్రోతతో రాలు వచ్చి పడసాగెను. అంతటా ముందు పోవ సందు కనబడనందున సాతు ఉన్న చోటనే త్రొక్కట పడుచుండెను. కవిశన్ కల్పాంత జంతుగ్రసన భృశ బుభుక్షాత్వర త్ర్యక్ష పార్శ్వ ప్లవమానోత్పాత భూత ప్రకర పటిమ హాళాహల స్పర్ధి హేతిచ్ఛ విరేఖానేక రాహుచలితరవులు రక్షశ్చమూజిత్ పుళింద ప్లవ బృందంబుల్వనిన్నల్గడ పొడు పొడు మను పల్కులు ముల్కులున్ రాన్. ఇట్లు వారు త్రొక్కటపడుచుండగా వారిని అడవిలో బలు వేగమున దొంగల దండు వచ్చి కమ్ముకొన్నది. ఆ దొంగలు ప్రళయకాలమందు ప్రాణికోట్లను భక్షించుటకై పేరాగటితో వేగిరించుచూ ముక్కంటి పార్శ్వములందు ఉల్కపాతాది ఉత్పాత సమేతులై దుముకులాడుచున్న భూతముల దిట్టతనము కలిగి ఉండిరి. వారి పోటుముట్ల నీలకాంతులు కాలకోటపు కాంతులకు పోటీగా ఉండెను. ఆ నల్లకాంతుల వరుసలను గాంచి రాహువులని అడలి సూర్యుడు దద్దరిల్లిపోవుచుండెను. మరి ఆ దండు రక్కసుల దండును సరకుగొననిదై ఉండెను. ఇట్లు చెట్లు వెడలి విండ్లు వంచుకొని ముంచుకొను అన్నల్ల ప్రజంజూచి హల్లకల్లోలంబై విరుగంబడునెడా. ఈ విధంగా ఆ దొంగల దండు చెట్లు విడిచి విల్లు చేత పట్టుకుని వర్తక సమూహం మీదకు వచ్చింది. పసలేదు నెలరోయి పాపులారాయని దేవాయుధంబులు రువువారు పైడి బాసము చెట్ల బడవైచి దుడ్డు పెట్లకు పారుచునెయొలెల్వైచువారు బరువుడించి కటారి పరుజించి నిల్చి ఇందెందు వచ్చెదరని ఎదురువారు వస్త్రంబుగొండు దేవరబోయి ఇది చన్న పస్తనిదయ బుట్ట పలుకువారు
కలవి మామూక నిప్పింతు తొలగుదొకటి ఆడుదాని చేనంటకుడనుచు పెద్దతనమునభిమానమును తెంపుగనగ పలికి నిలిపితో పిచ్చువారునై తొలగిరపుడు. కొందరు తోడివారిని, ఓరి పాపులారా, ఏల భయపలాయితులయ్యెదరు, ఈ దొంగదండు అంత బల్లిదము కాదు, వీరిని కొట్టి తరుమువచ్చును అని హెచ్చరించి మరల్చి దొంగల మీదికి రాలురప్పలు కొయ్యలు కొణతలను విసరసాగిరి. కొందరు పిమ్మట మరలవచ్చి వెదకి కైకొనవచ్చునని తమ యొద్దనున్న ముల్లె ముట్ర గుడ్డలో కట్టి చెట్ల జీబులో పారవైచి దుడ్డు దెబ్బలు పడి పైపంచెలను కూడా వెనుకకు వేచి పారిపోవచుండ్రి. కొందరు భుజము మీద నెత్తి మీద ఉన్న బరువులను దిగువకు దించుకొని కత్తి దూసి కాలూది నిలిచి రండి నరకవేచదము అని దొంగలపై తిరుగుబడిరి. కొందరు, ఒరి, ఇది మా దేవతార్చన మూట, దీనిని కట్టియున్న ఈ వస్త్రమును గైకొనుడు, దేవతా విగ్రహముల సజ్జను తాకకుడు, ఇది పోయినా మాకు మరి ఉపవాసమే అని దొంగలకు కనికరము కలుగునట్లుగా చెప్పుకొనిరి. కొందరు, అయ్యా, మా గుంపులో కలవన్నీయూ నేను మీకు ఇప్పించదను, ఒక మాట మాత్రము వినుండు, ఆడువారి దేహముల మీది నగలను మీ చేతితో మీరు ఒలువకుడు, మీదికి రాకుడు అని తమ మూకలో తమ మాట చెల్లుననియు తాము స్త్రీల విషయమును మిక్కిలి పరువు గలవారనియు దొంగలకు తెలియనట్లుగా పలికి కొల్ల ఇచ్చిరి. ఇట్లు కావించి వారందరూ సాగిపోయిరి. తొడువింటివాడు సంత్రోవబోవక ఎదుర్పడువాండ్ర తొడిబడబదరి పొడిచి పినుగీక పెనగిన పెద్దనుంపక ఎర్రబారించి చేగలవాని నాచి ఆయితంబై చించి అరిగెడువాడేటునకు మీరి చన్న వెందవులుటుడిగి పొదువు చేలేకయ పుటపుటయునునైన వాని శోధింపనవ్వలికి బనిచి పొదల దూరిన నీట చాపుల వెడల్చి కట్టుబట్టలుగొని ప్రాతబట్ట దయను గోచులకు నిచ్చి గణపరాకులు నిగిచ్చి చెప్పుటట్టలు శోధించి సిగలు విప్పి ఆ తెరువరులలో విల్లెక్కు పెట్టుకుని కోలతో కులనైటకు సన్నద్ధుడై నడచి తన దారిని పోవుచున్న తెరువరి జోలికి ఆ దొంగలు పోరు. మరి తమ్ము నిదిరించిన వారిని తత్తరపడినట్లుగా వడివడిగా పొడిచిరి. తమ సొత్తును ఎంతసేపటికి ఇయ్యక పెనగులాడు లోభిని మిక్కిలి హింసింపక వాని నెత్తురు వాని కంటికగపడు చూపారునట్లు గాయములు చేసి వాని యొద్ద ఆపాటికే దొరికిన దానిని గైకొనిది. తమ చేత చిక్కియుండియు ఉన్నట్టే ఉండి దూసుకొని పారిపోయిన వాడు ఏటున కందనంత దూరమున పోయినా వానిని తప్పించుకొని పోనిచ్చిరి గాని వెంట తరుమరైరి. చేత సొత్తేమియూ లేనివాడై బలిసి ఉన్న వానిని గుంపు నుండి ఆవలికి పంపిరి. అక్కడ కొందరు దొంగలుండి వానిని సోదా చూచిరి. పొదలలో దూరి దాగిన వారిని ఈటపోటులతో వెడలించి వారి వస్త్రములను దోచుకొని ప్రాతగుడ్డలు గోచులకై ఇచ్చిరి. గన్నెరాకుల వలె పలుచని ఉక్కురేకులగునెట్టి అలుగులు గల బాణములను తెరువరుల చెప్పుల అట్టరలోనికి చొప్పించి సందు చేసి అటనేమైనా దాచుకొని ఉన్నారో అని పరీక్షించిరి. జుట్లు విప్పియు సోదా చూచిరి. ఇట్లు పాటచ్చరులు పెచ్చు పెరిగి విచ్చలవిడి ఉచ్చావచంబులకు సార్ధంబునర్ధంబులపహరించు సంకులంబున. ఇలా ఆ దొంగలు నానా భేదాలు కలిగిన ఎన్నో ధనాలను దొంగిలించే ఆ సంకుల సమయంలో కటి నుండి చనుమరగడిగాగ బిగించి కట్టిన నిడు నీలికాశమెరయ పిల్లిగడ్డము మించ పెరిగి మీసలు కుక్షిగోళంబు మీదనుయ్యాలలుగా బూది బృంగిన మొగంబున గౌద కట్టుమైన పుమైల ప్రాజౌతునాచలంగా చిటివ్రేలి పూసపై ఘటి ఇల్లు వెడపట్టు చిమ్ముల సూర్య డాల్ముమ్మరముగా నూర నుండియు కనుపెట్టియున్నవాడు తప్పిపోనన్ను దబ్బాటు దాపొడగని అట్టివేళ కాకస్మెశ్రువనెడు ఒక ప్రచండ చండాల చోరభటుండు తరిమి. ఇట్లు సాతు విరిగి పరారి అగుచుండగా నేనును తప్పించుకొని పోవుచుంటిని. ఆ సమయాన ఆకస్మికంగా నన్ను మేము ఏ గ్రామము నుండి వచ్చితమో ఆ గ్రామము నుండి ఏ దృష్టిలో నుంచుకొని వెంబడించి వచ్చిన ఆ దొంగయే కనిపట్టి తరుముకొని వచ్చినాడు.
వాడు మాల దొంగ సూర్యుడు, వాని పేరు కాకస్మిశ్రుడు. వాడు నిడుపైన నీలి కాశను పిరుదు మొదలు చనుమరల వరకు దేహమునకు బిగుతుగా చుట్టుకొని ఉండెను. గడ్డము పిల్లిగడ్డము వలె ఉండెను. మీసాలు దానిని దాటి గుండ్రని కడుపు మీద ఉయ్యాల లూగుచుండెను. మొగము బూడిదలో మరుగుపడి ఉండెను. మైనపు మడ్డి పూసిన టోపి అనున్నట్లుగా చెంపలు మూతపడినట్లుగా తలకు రుమాలు కట్టుకొని ఉండెను. చిటికెన వ్రేలి కనుపు మీదికి వచ్చినట్లుగా వదులుగా ఒక సురకత్తె చేతి దాల్చి దాన్ని తళతళలు పెళ్ళుగా డాలుకొట్టునట్లు చిమ్ముచుండెను. కవవటుడించియే కునుకగా సురె గొంకుల దార్చి కూలుడును నివిడిన బొజ్జమై మిగులు నిద్దపు దోవతి దట్టి డొల్లిరాది విచి పెనంగ వల్లువ ముద్రించి అనంతుని గంట్ల కూన పుంజవులుగా గౌద కట్టుగ సచేరుల టెక్కియుదోపు నొల్చిపోన్. అంతట నేను నా శిష్యుడైన బ్రహ్మచారిని వాని గతి వానిది అని విడిచిపెట్టి నా పొట్ట చేతను వరాల సంచి చేతను వడిగా పరువిడలేక ఒకపాటి పరుగుగా పారిపోవుచుంటిని. అంతట కాకస్మశ్రుడు వచ్చి నా మడమలపై కొంకులను సురియతో నరికెను. నేను క్రింద పడిపోయి తిని. అంతట వాడు నా పొట్ట మీద ధోవతిని లాగి అందలి వరాల సంచిని తివిచెను. నేను పెనగులాడి తిని. నా మొలత్రాటికి సంచికి కట్టి ఉన్న త్రాళ్ళు మొలత్రాటనే నిలిచిపోవునట్లుగా వాడు సంచిని త్రెంపి కైకొనను. పైగా నా కట్టుకొన్న గౌదకట్టులో ఏముండెనో అని దానిని పీకుకొనను. నేను నా టోపిని తలకు తొడిగికొని దాని దారములను గడ్డము క్రింద ముడివేయించుకొని ఉంటిని. ఆ టోపీలో ఏమి దాచుకొని ఉన్నానో అని వాడు ఆ టోపీని పరికించుటకై లాగుకొనెను. ఈ టోపీని గౌదకట్టును లాగుకొనుటలో పోగుల రంధ్రముల వరకు నా చెవుల రెంటినీ త్రెంచివేయించినాడు. ఇట్లు కావించి వాడు పోగుచుండెను. నోరిసని నుండక ఏను ఓరోరి అకటా మా సమీప పూరనెమనియున్ దూరము పోయితివే సొమ్మేరీతిని నీకు దక్కునే కానీరా. వాడు మా పొరుగురివాడే అని గుర్తించి తిని. అంతట నా నోట శని ఉండి నా చేత ఈ మాటలు ఆడించినది. ఒరీ, నీవు మా పొరుగురివాడవే అయ్యును, ఇంత ఘాతుకుడవై నాకే ఇంత ఘాత చేసితివేమిరా. అయ్యో, ఏ విధాననైనను ఈ ధనము నీకు దక్కునా, చూడు నిన్ను ఏమి చేయించదను అని. తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మీ డాక్టర్ తలతోటి పృథ్వీరాజును. తలతోటి అనేటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈయన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నేను పెట్టేటువంటి తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలకు సంబంధించి అనేక అంశాల మీద నేను రూపొందించేటువంటి వీడియోల్ని తిలకించి ఆనందించండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. అనిన లాతుగ కోల్పోక యతడు రెడ్డిరాజు కనునని కొదయు దీర్పంగమగిడి అంత పరియునుపై ప్రజ కలికి పారిపోవ వాడును వెడపోట్లు ఒడిచి చనియే. అట్లు నేను పలుకగా ఆ దొంగ ఇట్లు తలపోసెను. ఓహో, ఈ బాపడు విస్తారము ధనము పోగొట్టుకున్నాడు. కావున రాజుతోనూ రెడ్డితోనూ చెప్పుకొని నన్ను పట్టింపక మానడు. కనుక ఈతనిని తెగటార్చుట మంచి పని ఇట్లని ఆలోచించుకొని మరల నన్ను తెగటార్ప వచ్చుచుండగా పైనుండి బాటసారుల బిడారు వచ్చినది. దానిని గని వెరచి వీని తోడి దొంగపిండు పారిపోయినది. అంతట వీడును నన్ను ఆదరబాదర చేతికి వచ్చినట్లు పోట్లు పొడిచి పారిపోయాను. అంతట పొంత పెందెరువునందరుదెంచు పిరింది మంది మత్కాంత సహోదరుండును ఒకండరుదెంచుచు సాతువడ్డ వృత్తాంత మెరింగి నన్నరసి తాగని ఆర్తినొకండు తానతిశ్రాంతుని నన్ను కావట దిశంతులు గొట్టుచు మోచు చేగుచోన్. నేనా స్థితిలో పడియుండగా వెనుక నుండి ఆ సమీపపు పెద్ద బాటలో వచ్చిన బిడారులో నా ఇల్లాలి తోడ పుట్టిన వాడొకడుండెను. అతడు అక్కడ సాతు దెబ్బలు తిన్నవార్త విన్నవాడై నన్ను వెదకి కనిపెట్టి ఒక కావటి బుట్టలో నన్ను పెట్టుకుని నా చేతకు నిందించుచు నన్ను మోచుకొని పోయాను. కొంగవాల్ నరకులంగుళుల బట్టుచు జబ్బలంట కుట్టిడ వెజ్జు నరయువారు
తలబడ్డ గుదియ ప్రప్పుల ప్రాతమసీడి అంబలిగంజిండ్ల నడుగువారు తమ సేగి చెప్పలో దయమీర విని చీరజించి అంగదీవించువారు నొలబడ్డ నెపమున కలలేని సిరిజెప్పి చుట్టలపై దాడి వెట్టువారు అయిన పాంధుల చేత క్రందైన యూళ్ళ జాడగాన్ ఇట తెచ్చి ఇన్నీడడించి పారు నీరానబోవనూర్పారి మగిడి వచ్చు నాలోన నీరూపు వచ్చె నాకు. అట్లు బందిపోటు పడిన ఆ తిరువరులలో కొందరు మాలకత్తి వ్రేటులకు భుజములు చీరినవారు ఆ గాయములను మూసుకొని పోవునట్లుగా వేళ్లతో పట్టుకొని అంట గుట్టించుకొనుటకై వైద్యుని వెతుక్కొనసాగిరి. కొందరు గుదియ వ్రేటుల చేతల చీలిపోగా ఆ చీలుడు గాయములకు గుడ్డ కాల్చిన మసి కృక్కి అంబలియు గంజియు గృహస్థుల ఇండ్లలో అడిగికొని త్రాగి ప్రాణములను కాపాడుకొనిరి. కొందరు తమ పడ్డ పాట్లు చెప్పుకోగా విన్నవారు ఎవరైనా కనికరించి గుడ్డలేని వారికి తమ గుడ్డను కొంత చింపి ఇచ్చి అంతట వారిని దీవించి దానిని ధరించిరి. కొందరు కుత్సితులు దోపుడు పోవుట ఒక మిషగా చేసుకొని తమ కడ మెండుగా ధనముండినదనియు దాన్ని దొంగలు కైకొనిరనియు అసత్యములాడి బంధువుల ఇండ్ల మీద పోయి పడి హాయిగా ఇదే సందని భుజించుచుండ్రి. ఈ ప్రకారము ఈ తిరువరులు మెండుకొన్న ఓళ్ల మీదుగా నా శ్యాలకుడు నన్ను మోచికొని పోయి మార్గవశాన ఈ చెట్టు క్రింద నీడలో పెట్టి పారుచున్న ఏటి నీరు తాను త్రాగుటకై పోయెను. అతడు పోగానే నా ప్రాణంబును పోయెను. మరలి అతడు వచ్చునప్పటికీ నాకు ఈ బ్రహ్మరాక్షస రూపము వచ్చి ఉండినది. కయ్యంబున పారబార గాయంబు చేసి వెరవేకి కొలిపిన కాకస్మిశ్రునామధేయ చండాలు కరాళ వేషంబు కన్నులను కట్టినట్లుండ కడగనుటన్ ఇట్టి కరాళ వేషంబు కలిగే కైసికీగాన ఫలదానంబున దీని మానుపవే అనిన అతండేను ఫలం బెరుంగ ఫలంబు పరమేశముఖోల్లాసంబ ఆజ్ఞా కైంకర్యములకు అనుమతి కైంకర్యంబులకు ఫల పరిమాణ గణన ప్రపన్నులకెక్కడియది కాన బంధకం బగుట ఫలం బింతంతయందు కొంత కొమ్మన వెరతు భగవంతుండ రక్షించు ఊరడిలుమన్న నన్నోరి మాట నోరనయుండన తండు. స్నిగ్ధ త్రిభాగముండిత శిరశిఖతోడ హిమధవళోపవీతములతోడ పుణ్యషడ్వితయోర్ధ్వ పుండ్రవల్లులతోడ తులసికాబ్జస్రగావళులతోడ కౌపీన కటిసూత్ర కాషాయయుగితోడ జలపూర్ణ శుభకమండలువుతోడ పాణిస్థ దివ్య ప్రబంధ సంపుటితోడ ఉత్తరవాక్పూర్వకోక్తితోడ పసిడి జిగితోడ బ్రహ్మవర్చసము వల్చు భాగవత లక్ష్మితో ధూమపటలి నుండి వెడలు శిఖవోలే అమ్మేను వెడలి చూడ చూడ వైష్ణవుడై నిల్చె సోమశర్మ అమ్మేను వెడలి చూడ చూడ వైష్ణవుడై నిల్చె సోమశర్మ. సోమశర్మ వైష్ణవుడిగా మారెను. శిరమున 3 పాళ్ళు క్షౌరమై ఒక పాలు జుట్టుండెను. జందెములు మంచువలే తెల్లగా వెలుగుచుండినవి. దేహమున పావనములైన 12 నిలువుబొట్లు ఒప్పుచుండెను. తులసి పూసల పేర్లు తామర పూసల పేర్లు హెచ్చుగా నుండెను. గోచి మొలత్రాడు కావిశాటులు ఉండెను. మంగళమైన జలకుండిక తీర్థోదకముతో నిండి ఉండెను. అతడు ద్వయము యొక్క ఉత్తర వాక్యమును అనుసంధానము చేయుచుండెను. దేహము సువర్ణ ఛాయతో ప్రకాశించెను. బ్రహ్మవర్చసమునకు వైష్ణవ తేజము వన్నె హెచ్చించెను. అట్లు ఆ రాక్షస దేహము నుండి అతడు పొగమొత్తము నుండి అగ్నిజ్వాలయంబోలె వెలువడి ఎదుట నిలిచెను. మాలదాసరిని భుజించాలనుకున్న బ్రహ్మరాక్షసుడు అతన్ని బంధించడం, అనంతరం దాసరి వేడుకొనగా హరికీర్తనకై దాసరిని నమ్మి విడిచిపెట్టడం,
ఆ తదనంతరం హరినామ కీర్తన పుణ్యఫలాన్ని కొంత తనకివ్వమని వేడుకోవడం, ఇలాంటి వాదోపవాదాలు జరిగిన తరువాత చిట్ట చివరికి బ్రహ్మరాక్షునికి మోక్షప్రాప్తి కలిగిన వైనం. ఓయి దాసరి, నీ మంగళకైసికీ గానఫలము యొక్క దానము చేత నాకు ఈ రూపము మాన్పింపవే అనగా దాసరి ఇట్లనియే, అయ్యా దాని ఫలము నేనెరుగను, దాని ఫలం ఇట్టిదని ఎవ్వరూ చెప్పరు కదా, ఎరుగని ఆ ఫలమును నేను ఈ కెట్లు ఎత్తును, నిన్ను భగవంతుడే రక్షించును అనుచుండగా ఆ బ్రహ్మరాక్షుడు వైష్ణవుడయ్యను. పంగనామములు, తెల్లని యజ్ఞోపవీతములు, తులసిమాల, చేతిలో కమండలువు, బంగారపు మేను, బ్రహ్మవర్చస్సు అంతనా బ్రాహ్మణుడు మాలదాసరికి పూజ చేసెను, పొగడెను. ఓయి గాయక సార్వభౌమ, ఓయి తృణీకృత దేహ అని ఎన్నియో పొగడెను. అంతటా దాసరి వద్ద సెలవు తీసుకుని వెడలిపోయి తీర్థయాత్రలు చేసి చివరకు మోక్షము పొందెను.